హరే కృష్ణ, అందరికీ స్వాగతం. మనము భక్తి శాస్త్రి చివరి యూనిట్లో ఉపదేశామృతం నుంచి 6వ రోజు క్లాస్ చెప్పుకుంటున్నాం. సో ఇప్పటివరకు అయిపోయిందా? సెకండ్ అయిపోయింది ప్రభుజీ. థర్డ్ స్టార్ట్ చేయాలి. తృతీయ బిందువు స్టార్ట్ చేయాలి. ఓకే, సో మూడో శ్లోకాన్ని ప్రారంభించబోతాం. సో మూడో శ్లోకాన్ని ప్రారంభించే ముందు మొదటి శ్లోకంలో మరియు రెండవ శ్లోకంలో ఏ ఏ విషయాలు చెప్పారో ఫస్ట్ శ్లోకాన్ని చెప్పండి. ఎవరైనా ఒక్కరే చెయ్యెత్తండి. చెయ్యెత్తి ఎవరు చెప్తారో చెప్పండి. విజయ నిర్మల మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇంద్రియ నిగ్రహం గల ఏ వ్యక్తి అయినా కూడా వాక్కు యొక్క వేగాన్ని, మనసు యొక్క కోరికలను, జిహ్వను నియంత్రించి, క్రోధాన్ని నియంత్రించి, జిహ్వ యొక్క వేగాన్ని, ఉదరము, జననేంద్రియాల యొక్క వేగాన్ని నియంత్రించడం ద్వారా అటువంటి వ్యక్తి ప్రపంచం అంతటా కూడా శిష్యులను తయారు చేసుకున్నటకు యోగ్యుడవుతాడు అని ఫస్ట్ శ్లోకంలో చెప్పారు ప్రభుజీ. ఓకే, సో ఈ మొదటి శ్లోకంలో గురువు కావలసినటువంటి అర్హతలు లేదా గురువు ఎవరిని గురువుగా అంగీకరించవచ్చు లేదా గురువు అనే వాళ్ళు ఏ విధంగా వాళ్ళ యొక్క వివిధ ఉద్వేగాలను నియంత్రించుకోవడం జరుగుతుంది అని అనేసి మొదటి శ్లోకంలో శ్రీల రూప గోస్వామి భక్తి మార్గంలో ప్రయాణించే వాళ్ళందరికీ కూడా సరైన గురువుని ఎంచుకోవడానికి తెలియజేస్తున్నారు. ఇక రెండవ శ్లోకంలో హరే కృష్ణ నేను చెప్తాను ప్రభు. వీణా మాతాజీ. నేను చెప్తాను. భక్తి ఎలా నాశనం అయిపోతుందో అది చెప్పారు ప్రభుజీ. నశించిపోవడానికి 6 కారణాలు చెప్పారు ప్రభుజీ. ఒకటి వచ్చేసి అతిగా తినడము, 2 ప్రయాస అంటే ఎక్కువగా కష్టపడతారు, అది ధనం కోసమైనా సరే, దేనికోసమైనా ధనం కోసమైనా సరే అతిగా శ్రమ పడటము. 3 ప్రజల్ప అన్నారు, అతిగా అనవసరంగా మాట్లాడటము. 4 వచ్చేసి నియమాలని అతిక్రమించడం, అంటే స్వతంత్ర భావాలతోటి, స్వతంత్ర ఆలోచనలతోటి వాళ్ళు ఏమైతే అర్థం చేసుకున్నారో ఆ ప్రకారంగా వాళ్ళు నడుచుకోవడం అన్నమాట, నియమాలని అతిక్రమిస్తారు. నెక్స్ట్ ఇంకొకటి 5 జనసంఘ అన్నమాట, అంటే జనులతో లౌకికులతో సాంగత్యం ఎక్కువ ఏర్పడడం వల్ల భక్తి నశిస్తుందని. ఇంకా 6 వచ్చేసి లౌల్యం అన్నమాట. లౌల్యం అంటే అధికంగా కోరిక కలిగి ఉండడం, అధికమైన కోరికలతోటి భక్తిని నశిస్తారు. ఆ కోరికలు తీర్చుకునే దానికి శ్రమ పడుతూ ఆ టైం అంతా వెచ్చిచ్చేస్తూ భక్తి చేయడము, జపాన్ని తగ్గించేసేయడము తగ్గించేస్తారు. ఈ 6 కారణాల వల్ల భక్తి నశించిపోతుందని చెప్పారు ప్రభుజీ. ఓకే, సో ఈ రెండవ శ్లోకంలో భక్తి నశించడానికి గల కారణాలని చాలా చక్కగా వివరంగా శ్రీల రూపగోస్వామి వివరించడం జరిగింది. దాంట్లో భాష్యంలో శ్రీల ప్రభుపాల వారు మనకు అనేక రకాలుగా అర్థమయ్యే విధంగా, స్పష్టంగా తెలిసే విధంగా ఈ విషయాల గురించి వివరిస్తూ భాష్యంలో చెప్పడం జరిగింది. ఇక ఈరోజు 3వ శ్లోకంలో ఇంకొక ముఖ్యమైనటువంటి శ్లోకం. ఈ 3వ శ్లోకం అనేది భక్తి అనేది, హరే కృష్ణ ప్రభుజీ, మంగళాచరణం. ఒక్క నిమిషం. భక్తి అనేది ఎలా విజయాన్ని పొందొచ్చు భక్తి మార్గంలో అనే విషయాల్ని తెలియజేస్తున్నారన్నమాట. సో దీనికంటే ముందుగా భగవదాచార్యుల్ని స్మరించుకుంటూ మంగళాచరణ ప్రేయర్స్ తోటి ప్రారంభిద్దాం. ప్రమీల మాత చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురుర్వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సగన రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సైతం కృష్ణ చైతన్య దేవం
श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितान् च नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण प्रभु హరే కృష్ణ. धन्यवाद। ధన్యవాదాలు. పర్మిషన్ ఒక్కరే తీసుకున్నారు, నలుగురు వీడియోలు ఆఫ్ చేసుకొని పెట్టుకున్నారు. సో ఆ పర్మిషన్ కూడా లాస్ట్ మినిట్లో అడిగారు. సో ఓకే. సో ఈరోజు మనము ఇంకొక ముఖ్య శ్లోకాన్ని మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. సో కేవలం ఇవి తెలుసుకోవడమే కాదు, జస్ట్ వినడమే కాదు, వీటిని ఏం చేయాలి, మనం తెలుసుకున్న వాటిని మన జీవితంలో పాటించాలి అనేసి, అందుకోసం అనేసి మనం ఈ గ్రంథాలన్నీ కూడా చదువుతున్నాం అన్నమాట. సో కేవలం ఏదో ఎగ్జామ్ రాయడం, పరీక్షలలో తర్వాత సర్టిఫికేట్ తెచ్చుకోవడం కాదు. భక్తి అనేది సర్టిఫికేట్లతోటి మెజర్మెంట్ ఉండదు. మనకి ఎన్నైనా సర్టిఫికేట్స్ ఉండొచ్చు, కానీ మనం కృష్ణుడికి భక్తి కార్యాలు ఇక్కడ చెప్పిన వాటిని పాటించట్లేదు అనుకోండి, ఆ సర్టిఫికేట్లు పల్లీల పొట్లాలు కొట్టుకోవడానికి పనికి వస్తాయి అన్నమాట. ఓకే. సో కాబట్టి మనం వీటిని అప్లై చేయడానికి, మనం పాటించడానికి తెలుసుకుంటున్నాం అన్నమాట. సో సృజన మాత చదువుతారా? బుక్ లేదు ప్రభుజీ. లేదా? ప్రశాంతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఉత్సాహాన్నిశ్చ యోధైర్యతాత్ తత్త కర్త కర్మ ప్రవర్తనాత్ సాంగత్యగాతో వృత్తేః శబ్దిర్భక్తి ప్రసిద్ధ్యతి. శుద్ధమైన భక్తియుక్త సేవకు 6 అనుకూల లక్షణాలు కలవు. ఉత్సాహముగా ఉండుట, విశ్వాసంతో యత్నించుట, సహనముతో ఉండుట, నియమాలను అనుసరించి పని చేయడము, శ్రవణము, కీర్తనము, విష్ణోహ స్మరణము, శ్రీకృష్ణుని గురించిన శ్రవణము, కీర్తనము, స్మరణము. 5 భక్తులు కాని వారి సాంగత్యమును త్యజించుట, పూర్వాచారుల అడుగుజాడలను అనుసరించుట. ఈ 6 లక్షణాలు శుద్ధ భక్తియుక్త సేవకు సంపూర్ణ విజయమును తప్పక సమకూర్చును. వాక్య భక్తియుక్త సేవ మానసిక కల్పన విషయం కానీ, కాల్పనిక పారవశ్యం కానీ కాదు. క్రియాత్మకమైన కార్యకలాపాలని దాని సారాంశం. శ్రీల రూప గోస్వామి తన భక్తి రసామృత సింధువు 1.1.11 లో భక్తియుక్త సేవను గురించి ఈ క్రింది విధముగా నిర్వచించారు. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాధ్యనామృతం ఆనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. దేవాది దేవుడైన శ్రీకృష్ణుని పట్ల ఉత్తమ భక్తికి లేక అనన్య భక్తికి అనుకూలమైన పద్ధతిలో భక్తియుక్త సేవ చేయడం. ఈ భక్తియుక్త సేవ ఉట్టి ఇతర ఉద్దేశాలు లేకుండా ఉండాలి. కామ్యకర్మలతోనూ, నిర్విశేష జ్ఞానముతోనూ మరియు ఇతర ఎట్టి స్వార్థాపేక్షతోనూ కలిసి ఉండకూడదు. ఓకే భక్తి ఓకే ఓకే. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ. సో మన భక్తి మార్గంలో విజయం సాధించాలి అంటే ఇక్కడ 6 మార్గాల్ని తెలియచేయడం జరిగింది. సో క్రిందటి శ్లోకంలో భక్తి నాశనం కావడానికి గల 6 కారణాలు తెలిపారు. ఇప్పుడు భక్తిలో విజయం సాధించడానికి 6 కారణాలు తెలిపారనమాట. సో కేవలం మనం నెగటివ్సే తెలుసుకోవడం కాదు,
పాజిటివ్స్ కూడా తెలుసుకోవాలి అన్నమాట. సో ఏవి చేయకూడదు, ఏవి చేయాలి అని అనేసి. సో మొదటి రెండవ శ్లోకంలో 6 విషయాలు తెలుసుకున్నాం, ఏ ఏ కార్యాలు చేయకూడదు అని అనేసి. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఏ ఏ కార్యాలు చేయాలి అని అనేసి చెప్తున్నారు. ఓకే, సో ఈ కార్యాలు కూడా కేవలం ఇవి చేయకూడదు అని తెలుసుకుంటే మరి భక్తిలో ప్రగతి సాధిస్తామా? లేదు. సాధించామన్నమాట. సో ఏం చేయాలో కూడా తెలుసుకునేసి ఆ చేయాల్సిన వాటిని కూడా మనం పాటించాలి. అప్పుడే మనము భక్తిలో ప్రగతి సాధిస్తాం అన్నమాట. సో కేవలం చేయకుండా ఉండడం కాదు భక్తి అని అనేది. సో ఆ, మనకు కృష్ణ చైతన్యంలోకి లేక ఇస్కాన్ సంస్థలోకి రాకముందు లేదా శ్రీల ప్రభువుల వారి గ్రంథాలు చదవకముందు భక్తి అంటే ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇలా ఉండాలి, అలా ఉండాలి అనేసి అన్ని నియమాలే చెప్పేవాళ్ళు, కానీ ఏం చేయాలి అని చెప్పేవాళ్ళు కాదు. ఎంతసేపటికి స్నానం చేసి గుడికి వెళ్ళాలి, పండగ రోజు గుడికి వెళ్ళాలి, కొబ్బరికాయ కొట్టి రావాలి, ఇట్లాంటివి ఏవో చెప్తారు. లేకుంటే మాంసం తినొద్దు గుడికి వెళ్ళిన రోజు, ఇలాంటి నియమాలే చెప్పి అమ్మో ఇవన్నీ చేయాలా అని అనేసి ఏం చేశారు, అసలు గుళ్ళకి వెళ్ళకుండానే మానేస్తున్నారు. కానీ వాటితో పాటు కూడా ఏం చెయ్యాలో అనే విషయాలు కూడా చెప్పాలి. చెప్తే అప్పుడు భక్తి చేయడానికి ఆసక్తిని చూపిస్తారన్నమాట. సో ఇక్కడ ఆ 6 విషయాలు ఏంటివో చెప్తున్నారనమాట. ఒకటి వచ్చేసి ఉత్సాహంగా ఉండడం, రెండోది ఆత్మవిశ్వాసంతో యత్నించడం, మూడోది ఓర్పుని కలిగి ఉండడం, 4 వచ్చేసి నియమములను అనుసరించి పని చేయడం, 5 భక్తులు కానీ వారి సహచర్యాన్ని విడిచిపెట్టడం, 6 పూర్వపు ఆచార్యుల అడుగుజాడలను అనుసరించడం. సో ఇవన్నీ చేయాలి అన్నమాట మనం భక్తి కార్యాలు భక్తిలో విజయాన్ని సాధించాలి అంటే. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్కటి వివరంగా శ్రీల ప్రభుపాల వారు చెప్పిన విధంగా వారు ఇచ్చినటువంటి వివరణ ప్రకారంగా మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో దీంట్లో భక్తి అనేది శ్రీల రూప గోస్వామి సేమ్ ఆయన ఇంకొక గ్రంథాన్ని రాశారు, అది భక్తి రసామృత సింధు. సో దాంట్లో అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మ ధ్యానావృతం అనుకూల్యైన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. అసలు భక్తి అనే దానికి అంటే ఎలా చేయాలి భక్తి అనే విషయాలని చెప్పారు. సో దాంట్లో ఏంటిది, అన్య అభిలాషిత శూన్యం అంటే ఏంటి, వేరే ఎటువంటి కోరికలు కూడా ఉండకుండా చేయాలి అనేసి. అంటే 0 0 శూన్యం అంటే ఏంటి, జిన్నా ఏమీ లేకుండా. 0 అనమాట. అన్ని అభిలాషిత, వేరే కోరికలు ఏవి ఉండొద్దు. ఇంకా సరే ఇక్కడ ఇది నిరాకార శూన్యవాదం, అది సరే ఇది దీని అన్యాభిలాషిత ఒకటి, శూన్యం ఒకటి, జ్ఞానకర్మ ఇంకోటి అనమాట. సో అన్యాభిలాషిత అంటే ఎటువంటి కోరికలు లేకుండా, అన్యమైన అభిలాష లేకుండా, అంటే కేవలం కృష్ణునికి సేవ చేయాలి అనే కోరిక మాత్రమే ఉండాలి, ఇంకా వేరే అభిలాషలు ఏముండొద్దు. ధ్రువ మహారాజు ఏం చేశాడు, భగవంతుని నామాన్ని జపం చేశాడు. అడవికి వెళ్ళి అడవికి వెళ్ళి నామం చేశాడు. కానీ ఆయన ఆయన భావంలో ఏముండేది అంటే ఆయన ఎందుకు పదవి కావాలని కోరుకునేవాడు. రాజ్యం రాజ్యం కావాలి, పదవి కావాలని భౌతికపరమైన కోరిక ఉండింది, దానికోసం చేశాడు. ఆ కోరిక తప్ప ఇంకొకటి లేనే లేదు. ఏం కోరిక, రాజ్యకాంక్ష. వాళ్ళ నాన్న ఒడిలో కూర్చోవాలి. రాజ్యం అంటే అందరికంటే రాజ్యం ఉన్నతమైన Yes. పదవి. సుబ్బర్ మాతాజీ చెప్పండి మీరు. అంటే వాళ్ళ తాతగారి కంటే ఇంకా ఉన్నతమైన రాజ్యం కావాలని ఈ ప్రపంచంలో ఎవ్వరికి లేనటువంటి వాళ్ళ తండ్రి తాతల కంటే కూడా
పెద్దదైనటువంటి రాజ్యాన్ని పొందాలని అనేసి ఆ, ఆ, ఆయన భగవంతుడిని ఆశ్రయించాడు, లేదా భగవంతుడిని ప్రార్థించాడు, పూజించాడు అన్నమాట. సో మరి ఈయన మనకు భగవద్గీతలో కూడా వస్తుంది, నలుగురు వ్యక్తులు భగవంతుని ఆశ్రయిస్తారు అని అనేసి. ఎవరెవరు ఆ నలుగురు? ఆర్తి, అర్ధార్థి, ఆ, జ్ఞాని, జిజ్ఞాసి. ఆ. Yes. సో సరోజ మాతాజీ, మీరేంటి మొత్తం వీడియో ఆడియో రెండు సైలెంట్లో అయిపోయారు. సో ఈ నలుగు రకాలైనటువంటి వాళ్ళు భగవంతుని ఆశ్రయిస్తారు అని అనేసి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. కానీ రూపగోస్వామి ఏమని చెప్తున్నాడు? అన్యాభిలాషిత, అన్యాభిలాషిత, వేరే ఎటువంటి అభిలాష లేకుండా కోరికలు ఉండాలి అని అనేసి. ఇంకా శూన్యవాదము, నిరాకార జ్ఞానంతోనూ ఇతర స్వార్థ అపేక్షతోనూ ఉండకూడదు అని అనేసి కూడా. ఇంకా కర్మ అనావృతం, స్వార్థపూరితమైన కర్మ జ్ఞానం పూర్తిమైనటువంటి విషయాల కోసం భగవంతుణ్ణి ఆశ్రయించొద్దు అని, అంటే ఆశ్రయించవచ్చు కానీ అది ఉత్తమ భక్తి కాదనమాట. సో ప్రహ్లాద మహారాజు ఆ విధంగా ఆయన అంత పెద్ద కోరిక తోటి భగవంతుని ఆశ్రయించాడు. ధ్రువుడు ప్రభుజీ, ధ్రువ సారీ, ధ్రువ మహారాజ్, సారీ. సో అయితే ఇక్కడ మనం ఇంకొక తేడాన్ని గమనించాల్సింది ఏంటంటే, దేవతల దగ్గరికి మనం కోరికలతో వెళ్ళామనుకోండి, వాళ్ళు మన కోరికలను తీరుస్తారు, మళ్ళీ మనకు కోరికలు వస్తాయి, మళ్ళీ వాళ్ళని ప్రార్థించినట్లయితే మళ్ళీ వాళ్ళు తీరుస్తారు. సో ఇలా ఇంద్రియ తృప్తి మాత్రమే జరుగుతుంది. కానీ ఎప్పుడైతే దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవాను ఆరాధించినట్లయితే, పూజించినట్లయితే ఏమైతాయి? మన కోరికలు అన్ని తీరుతాయి, దాంతో పాటు అన్ని మోక్షం ఏం కూడా తీరవు. తగ్గుతాయి ప్రభుజీ, ఇంద్రియ తృప్తి కార్యక్రమాలు తగ్గుతాయి. సో వీటి వలన భగవంతుని ఆశ్రయించడం వల్ల పవిత్రీకరించబడేసి తర్వాత ఏమైతుంది అంటే, ఈ ఇంద్రియ తృప్తి చేయాలి లేదా మన భౌతిక కోరికలు కోరాలి అనేది తగ్గిపోయేసి కేవలం భగవంతునికి సేవ చేయాలి అనేటువంటి ఆలోచన విధానం మనలో జాగృతమవుతుంది. సో ఇది ఇంకొక ముఖ్యమైనటువంటి వ్యత్యాసం అన్నమాట, దేవతలను పూజించడం మరియు దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుని పూజించడం వల్ల. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ధ్రువ మహారాజే అన్నమాట. సో ధ్రువ మహారాజు ఆయన పెద్ద కోరిక తీసుకొని వెళ్ళి పూజించాడు, కానీ ఎప్పుడైతే భగవంతుడు ఆయనకి దర్శనం ఇచ్చాడో ఆయన మనసులో ఆయన హృదయంలో ఎలాంటి మార్పు వచ్చింది? అవన్నీ కూడా గాజు అడిగాను. గాజు ముక్క లాంటి ఇది దొరికింది. సో అసలు నేను నా కోరికలన్నీ కూడా గాజు పెంకులతో సమానం, కానీ నాకు వజ్రమే దొరికిపోయింది. ఇక నాకు వరం నయాచే, అంటే నాకు ఇంకేమి కోరికలు వరాలు వద్దు అని అనేసి అన్నాడనమాట. సో అది ఎప్పుడైతే దేవాది దేవుణ్ణి మనం ఆశ్రయించడం వల్ల, ఆరాధించడం వల్ల జరిగేటువంటి మార్పు. సో ఆ మార్పు మనలో అంటే అందరూ అనుకుంటారు మేము వాళ్ళని పూజిస్తున్నాం, వీళ్ళని పూజిస్తున్నాం అని అనేసి, కానీ వాళ్ళ హృదయాలలో ఎలాంటి మార్పు జరగట్లేదు. కానీ ఎప్పుడైతే మనం విష్ణువుని కానీ ఆరాధించడం ప్రారంభించినట్లయితే మనలో మార్పు అనేది కలుగుతుంది. సో ఇది ఇక్కడికే కాదు అంతం. అయితే ఎప్పుడు మనం కనుక అర్హులమైనట్లయితే భగవంతుడు ఏం చేస్తాడు? మనకి సహాయం చేస్తాడు ఈ భక్తిలో. మనం కోరిన దానికంటే ఎక్కువ ఇస్తాడు. ఇప్పుడు ధ్రువ మహారాజ్ కదే కదా చేసింది. ఆయన ఏదో చిన్న ప్లేసు అనుకున్నాడు, మనలాగా ఒక 1 బెడ్రూమ్ అపార్ట్మెంట్ లేకుంటే 2 BHK విత్ పార్కింగ్ ఏరియా లేకుంటే ఏవేవో చిన్న చిన్న కోరికలు
శాంక్షన్ చేయడం. సో ఆయన ఊహించి ఆయన అనుకున్నది చాలా కొద్దిగా, కానీ భగవంతుడు ఏం చేశాడు? ధ్రువమండలాన్ని ఇచ్చాడు. ఒక శాశ్వతమైనటువంటి లోకాన్ని ఆయనకి ఇచ్చేశాడు. సో మొన్న ఇక్కడ హాలియాలో క్లాస్ చెప్తున్నప్పుడు అక్కడ చెప్పామన్నమాట. మీరందరూ ఇప్పుడు ఒక పెద్ద ఉదాహరణకి ఇక్కడ పేర్లు తీసుకోవద్దు, బట్ అయినా తీసుకుందాం. చాలా ధనవంతుడి దగ్గరికి వెళ్ళాం, లేదా మన ఎగ్జాంపులే తీసుకుందాం, వాళ్ళది ఎందుకు. సో మీ దగ్గరకు వచ్చారు, ఎవరైనా వచ్చి ₹1 దానం అడిగారు అనుకోండి, మీరేం చేస్తారు? ఇస్తారు. మళ్ళీ ఒక నెల రోజుల తర్వాతకి మళ్ళీ వచ్చారు, ఏం చేస్తారు మీరు? మొన్న ఇచ్చినగా అని అంటారు, లేకుంటే మళ్ళీ ఇంకా ₹1 కూడా ఇస్తారు. సో ఇలా వెళ్ళి ప్రతిసారి వెళ్ళి రూపాయి అడుగుతున్నాడు అనుకోండి, కొన్ని రోజులకి ఏమవుతుంది? వీడు వచ్చాడంటే ఎప్పుడు డబ్బులే రూపాయి అడుగుతాడు అని అనేసి. అలా కాకుండా ఒకేసారి వచ్చేసి ఇక నేను మీకే సేవలు చేసుకుంటా ఉంటాను అని అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరు? ఆ సేవ చేసే ఎక్కువ అమౌంట్ ఇస్తాం ప్రభుజీ, మనస్ఫూర్తిగా ఎక్కువ అమౌంట్ ఇస్తాం. మనస్ఫూర్తిగా ఎక్కువ ఇస్తాం. సో అలా మనం ఆయనకి సేవలు చేసామనుకోండి, భగవంతునికి, ఆయన మనకు కావలసినవన్నీ ఏర్పాటు చేస్తాడనమాట. సో సేమ్ ఇక్కడ కాబట్టి మనం ఎప్పుడూ కూడా లిస్ట్ చదవద్దు. నాకు అది కావాలి, ఇది కావాలి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి, మా పిల్లవాళ్ళు అక్కడికి వెళ్ళాలి, వీళ్ళ పెళ్ళిళ్ళు కావాలి, లేకుంటే మంచి కాలేజీలో మంచి కాలేజీలో సీట్ రావాలి, ఉద్యోగాలు రావాలి, ఇవి చదివారనుకోండి హరే కృష్ణ మంత్రం, అది కూడా ఒక నామాపరాధం కిందికి వస్తుంది. సో అలా కాకుండా ఇక్కడ ఏమంటున్నారు? అన్యాభిలాష. సో ఎటువంటి అభిలాష లేకుండా భగవంతుణ్ణి పూజించాలి అని అనేసి చెప్తున్నారు అన్నమాట. ఇంకా అనుకూలేన కృష్ణ అనుశీలనం. సో కృష్ణుడు కోరుకునే విధంగా అనుకూలమైన ఆయన ఇచ్చిన పద్ధతిలో, అంటే భగవంతునికి అనుకూలమైన పద్ధతిలో భక్తియుక్త సేవ చేయడం అవసరం అని అనేసి అంటున్నారు. సో మనము హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తున్నాం, కంసుడు కూడా ఏం చేశాడు? కృష్ణుని తలుచుకుంటూనే ఉన్నాడు కోపంతో. కృష్ణుని తలుచుకుంటూ ఉన్నాడు. సో మనము కృష్ణుని తలుచుకుంటున్నాం, లేదా మనం ఎంత తలుచుకుంటామో కానీ హనుమంతుడు కూడా తలుచుకున్నాడు. సో కంసుడు తలుచుకున్న దానికి హనుమంతుడు తలుచుకున్న దానికి వ్యత్యాసం ఉందా లేదా? కృష్ణుడు అది కంసుడు ఎలా తలుచుకున్నాడు? వ్యతిరేకంగా తలుచుకున్నాడు. అంటే ఇక్కడ చెప్పిన విధంగా అనుకూలమైన పద్ధతిలో భక్తియుక్త సేవ చేయలేదు ఆయన. కానీ హనుమంతుడు ఏం చేశాడు? ప్రేమ రామచంద్ర భగవానుడు ఏదైతే చేయమని చెప్పాడో అది చేస్తూ వచ్చాడు. సో ఎప్పుడు కూడా మనం భక్తి ఎలా చేయాలి, లేదా భగవంతుని ఎలా స్మరించాలి, లేదా భగవంతుని ఎలా కీర్తించాలి, ఏ విధంగా అయితే ఆచార్యులు కానీ లేకుంటే ఏ విధంగా అయితే భగవంతుడు నిర్దేశించాడో ఆ విధంగా మనం పాటించాలి, అనుసరించాలి అనేసి ఈ శ్లోకంలో రూప గోస్వామి తెలియజేస్తున్నారు. సో ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ఉండకూడదు అన్నమాట. రెబెలస్ అంటే ఇదేంటిది, ఒక ఎగెనిస్ట్గా ఉండకూడదు అథారిటీకి కానీ, అంటే భగవంతుని యొక్క అధికారానికి. సో ఇన్ని సంవత్సరాలు, ఇన్ని జన్మల పాటు అలా వ్యతిరేకంగా ఉండి ఎన్నో కష్టాలు పడ్డాం, ఎన్నో దుఃఖాలు అనుభవించాం. ఇప్పుడేంటి, ఇప్పుడు భగవంతునికి అనుకూలంగా, అంటే ఆయన చెప్పిన పద్ధతిలో, అనుకూలమైన పద్ధతిలో భక్తియుక్త సేవ చేయడం అనేది అవసరం అనేసి రూప గోస్వామి తెలియజేస్తున్నారు. ఓకే.
సో నెక్స్ట్ అరుణ మాతాజీ కుటుంబాక అరుణ కృష్ణ లేకుంటే ఉన్నారా కుటుంబాక కరుణా కుటుంబాక ప్రభుజీ. మాతాజీ చదువుతారా? చదువుతాం ప్రభుజీ. భక్తి ఒక విధమైన అభ్యాసం. అభ్యాసం అనగానే మనం ఒక విధమైన కార్యకలాపాన్ని సూచించాలి. కొందరు కపట యోగులు బోధిస్తున్నట్లు ఆధ్యాత్మిక తత్వాన్ని అభ్యసించడం అంటే సోమరితనంతో ధ్యానం చేయడానికి కూర్చోవడం కాదు. సోమరితనంతో కూడిన ధ్యానం భక్తియుక్త సేవను గురించి తెలియని వారికి మంచిదని అనిపించవచ్చును. ఈ కారణం వల్లనే అది మనల్ని పెడదారి పట్టించే భౌతిక వ్యాపారాలను నిరోధించడానికి ఉపయోగపడే ఒక మార్గంగా నిర్దేశింపబడుతుంది. ధ్యానం అంటే తాత్కాలికంగానైనా అర్ధరహితాలైన వ్యాపారాలను మానడమని అర్థం. భక్తియుక్త సేవ అర్ధరహితాలైన భౌతిక వ్యాపారాలకు పూనుకోకుండా చేయడమే కాక మానవుని అర్థవంతమైన భక్తియుక్త సేవా కార్యక్రమాలలో నియుక్తిని చేస్తుంది. ప్రహ్లాదుడు తెలియజేస్తున్నట్లు శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అని ఉపదేశిస్తున్నాడు. భాగవతంలోని 7.5.23లో భక్తియుక్త సేవలోని 9 విధానాలను ఉపదేశించారు. దేవాది దేవుని నామము మరియు లీలలు వైభవములను గురించి వినటం. 2 భగవంతుని మహిమలను లీలలను కీర్తించడం. 3 భగవంతుని స్మరించడం. 4 పాదసేవనం. 5 దేవాది దేవుని యొక్క శ్రీ విగ్రహాన్ని అర్చించడం. 6 భగవంతునికి వందనం చేయడం. 7 భగవంతునికి సేవకునిగా ఉండడం. 8 భగవంతునితో మైత్రి చేయడం. 9 భగవంతునికి ఆత్మసమర్పణం చేయడం. ఆధ్యాత్మిక జ్ఞాన సంపదకు శ్రవణం మొదటి మెట్టు. అప్రామాణికులైన వ్యక్తుల మాటలను వినక భగవద్గీత 4.34లో సూచింపబడినట్లు అర్హుడైన వ్యక్తిని సమీపించాలి. తద్విద్ధి ప్రతిపాణేన పరిప్రశ్నేన సేవ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన సత్వదర్శినః. ఆధ్యాత్మికాచార్యుని సమీపించి సత్యమును తెలుసుకోవడానికి ప్రయత్నించు. వినయపూర్వకంగా అతన్ని ప్రశ్నించి అతని నుండి ప్రపంచంలో వివిధ భాగాల్లోని ప్రజల విషయములను తెలుసుకొని అతనికి సేవ చేయము. ఆత్మ సాక్షాత్కారం పొందిన మహనీయులు సత్యమును దర్శించిన వారగుటచే నీకు జ్ఞానాన్ని ఉపదేశించగలరు. ముండకోపనిషత్తులో కూడా తద్విజ్ఞానార్థం గురుమే వాభిగచ్చేత్. ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అవగాహన చేసుకోవడానికి ఎవరైనా ప్రామాణిక ఆధ్యాత్మికాచార్యుని సమీపించాలి అని చెప్పబడింది. ఈ విధంగా దివ్య రహస్యమైన జ్ఞానాన్ని వినయపూర్వకంగా గ్రహించే విధానం కేవలం మానసిక కల్పన పై ఆధారపడి ఉండదు. ఈ విషయమే శ్రీ చైతన్య మహాప్రభు శ్రీల రూప గోస్వామికి ఇలా చెప్పారు. బ్రహ్మాండ భ్రమితే కోన్ భాగ్యవాన్ జీ గురు కృష్ణ ప్రసాదే పాయి భక్తులకా. ఓకే, సో మళ్ళీ మనం చదువుదాం. అది ఇప్పటి వరకు చర్చించుకునేసి మళ్ళీ చెప్పండి ముందుకు వెళ్దాం. సో ఇక్కడ భక్తి అనేది అంటే ఒక అభ్యాసం అన్నమాట. సో ఇది ఒక అలవాటు లాగా. ఏదో ఇంకా ఈ పారాగ్రాఫ్లో ఏం చెప్తున్నారు, జస్ట్ ఒట్టిగా మౌన అదేంటిది ధ్యానం చేయడం అంటే ఒక దగ్గర కూర్చొని సోమరిపోతులాగా ఉండడం కాదు, ఇది ఒక ప్రాక్టీస్ లాంటిది అనమాట. సో దీనికి ప్రహ్లాద మహారాజు 7వ స్కందము 5వ అధ్యాయం 23 శ్లోకంలో భక్తిలో ఉన్నటువంటి సేవా కార్యక్రమాలలో 9 పద్ధతులను సూచించడం జరిగింది. సో అందులో ఒకటి భగవంతుని యొక్క నామాలను వినడం, లీలలను వినడం, తర్వాత ఆయన మహిమలను కీర్తించడం, కీర్తనం, విష్ణు స్మరణం, భగవంతుని స్మరించడం, పాదసేవనం, ఆయన భగవంతుని యొక్క పాదాలకు సేవ చేయడం, 5 వచ్చేసి అర్చనం, విగ్రహాన్ని పూజించడం, వందనం అంటే భగవంతునికి నమస్కరించుకోవడం, దాస్యం సేవకునిగా ఉండడం, తర్వాత మైత్రిని చేయడం, సాఖ్యం అంటే మైత్రితో ఉండడం మిత్రునిగా, తర్వాతకి ఆత్మ నివేదనం మనం పూర్తిగా అర్పించుకోవడం అన్నమాట. సో ఈ 9 కార్యక్రమాలలో 9 కార్యక్రమాలు చేయవచ్చు, లేదా ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేస్తూ ఉండొచ్చు. సో మీరందరూ దీనికి ఆన్సర్స్ రాశారు. ఒక్కొక్క భక్తి రసామృత సింధులో ప్రశ్నలు అడిగినప్పుడు
ఒక్కొక్క పద్ధతికి ఒక్కొక్కరు ఉదాహరణలుగా. ఓకే. సో ఆ విధంగా ఈ కార్యాలన్నీ చేసినట్లయితే మనం భక్తిలో ముందుకు వెళ్తామని అనేసి. ఇంకా దీంట్లో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి శ్రవణం చేయడం. సో శ్రవణం చేయడం అంటే ఎవరి నుంచి వినాలి అని అనేసి ఇక్కడ చెప్తున్నారు. సో మనకి రెండు శాస్త్రాలలో ఒకటిది, మొట్టమొదటిది భగవద్గీతలో మనకి 4వ అధ్యాయంలో వస్తుంది, 34వ శ్లోకంలో, తద్విధి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ ఉపదేక్షంతి జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అనేసి. సో ఎవరైతే తత్వదర్శి ఉంటారో అంటే భగవంతుని దర్శించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మనకి ఆ జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. ఎప్పుడు ఉపదేశిస్తారు అని అంటే ఎప్పుడైతే మనం తద్విధి ప్రణిపాత అంటే వినయంగా ఉంటామో మరియు ఆధ్యాత్మిక మార్గంలో ప్రగతి సాధించడానికి సంబంధించినటువంటి ప్రశ్నలు వేస్తామో అప్పుడు, మరియు సేవలు చేస్తూ ఉంటాము. ఈ 3 కార్యాలు చేసినప్పుడు వాళ్ళు మన యొక్క సేవలకి, మన యొక్క ప్రశ్నలకి సమాధానంగా భగవంతుని యొక్క తత్వాన్ని మనకు అర్థమయ్యే విధంగా వివరించడం జరుగుతుంది అని అనేసి మనం భగవద్గీతలో తెలుసుకున్నాం. ఇక ముండకోపనిషత్ అనేసి ఇంకొక ఉపనిషత్తు ఉంది. అక్కడ కూడా తద్విజ్ఞానార్థం సగురుమేవాభిగచ్చేత్. సో ఈ భగవతత్వాన్ని తెలుసుకోవడానికి ఎవరిని ఆశ్రయించాలని చెప్తున్నారు? గురువుని, ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక ఆచార్యుని ఆశ్రయించాలి అని అనేసి చెప్తున్నారు అన్నమాట. కానీ దురదృష్టం ఏంటంటే ఈ ఆధ్యాత్మిక విషయాన్ని వినడానికి గురువుని, పాప అమాయక ప్రజలందరూ గురువుని ఆశ్రయిస్తారు. అయితే ఆ గురువులకి తెలియదు అసలు శాస్త్రాలను ఏంటి, శాస్త్రాలలో ఏం చెప్పారు అని అనేసి. చెప్పకుండా ఏం చేస్తారు, వాళ్ళ సొంత పద్ధతులను తయారు చేసేసి, లేకుంటే వాళ్ళ స్వలాభం కోసం ఏది పడితే అది, ఏ విధంగా పడితే ఆ విధంగా జనాలని అలాగే అజ్ఞానంలో ఉంచుతారు. సో వీళ్ళందరూ కూడా ఏమవుతారు, ఎలాంటి వర్గానికి చెందిన వాళ్ళు? అజ్ఞాన వర్గానికి. భక్తి తెలియక అలాగే ఉంటారు ప్రభుజీ. నిజమైన ఏ కేటగిరీకి వస్తారు? ఆర్తులు అట్లనా ప్రభుజీ? అసురుల కిందకి వస్తారు ప్రభుజీ. ఎస్. సో అసురుల కిందికి వస్తారనమాట. 16వ అధ్యాయంలో చెప్పబడింది. సో వీళ్ళంతా కూడా వాళ్ళ శాస్త్రాలకు వ్యతిరేకంగా, లేకుంటే శాస్త్రాలలో చెప్పనిది వాళ్ళు బోధిస్తూ ఉంటారన్నమాట. సో అలా అజ్ఞానంలో ఉంచేసి వాళ్ళను కూడా నరకాన్ని వైపు మళ్లించడం జరుగుతుంది. సో అదంతా ఎందుకు చేస్తారు? దంభ మదాన్వితాహ, గర్వంతో, ఆ విధంగా అహంకారంతో చేస్తూ ఉంటారు అన్నమాట వీళ్ళంతా. సో కాబట్టి నిజమైనటువంటి మార్గం ఏంటిది, శాస్త్రాలలో తెలిపినటువంటి మార్గం ఏంటిది అనేది అక్కడి వరకు రావడమే చాలా చాలా కష్టం. ఓకే. సో మనం అందరం కూడా ఇవన్నీ దాటుకొనేసి ఇక్కడ వరకు అసలు నిజమైన మార్గం లేకుంటే శాస్త్రాలలో చెప్పినటువంటి మార్గం తెలుసుకుంటున్నామంటే మనం ఎంతో ఎంతో అదృష్టవంతులం అనుకోవాలి. ఎప్పుడు కూడా ఒక ఇస్కాన్ ద్వారా అని పెట్టుకోకండి, ఇది ఒక ఆర్గనైజేషన్ అంతే. కానీ ఈ నిజమైన గురువులు లభించడం, లేకుంటే నిజమైన శాస్త్రాలలో చెప్పిన విధంగా యథావిధంగా మనకు తెలియచేయడం, ఈ గ్రంథాలు అనేవి ముఖ్యం. మరియు ఉన్నటువంటి ఆచార్యులు శ్రీల ప్రభుపాద వంటి వారు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ తర్వాతకు వస్తుందన్నమాట. లాస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటిది, పూర్వపు ఆచార్యుల అడుగుజాడలను అనుసరించడం అనేది. సో ఇవన్నీ కూడా చాలా చాలా మనం ఎంతో అదృష్టవంతులు అనుకోవాలి ఇక్కడ వరకు వచ్చామనుకోవడం.
సో ఇలా కాకుండా మనం వేరే ఎక్కడో ఆ, ఏమంటారు స్టక్ అయిపోయి ఉన్నాం అనుకోండి, ఏమైపోయేది మన పరిస్థితి? ఈ మనం కూడా శరీరంలో అసలు ఉన్నటువంటి ఆత్మ నెక్స్ట్ ఏ జన్మకి ఎత్తుతుంది? అసుర జన్మ. ఆ అసుర. ఇదే గుర్తు పెట్టుకోవాలి. ప్రభుజీ వాళ్ళదేం తప్పులేదుగా ప్రభుజీ, వాళ్ళ గురువుని చూపించేది కూడా మన హృదయంలో ఉన్న చైత్య గురువే కదా. ఉమ్, అక్కడికి పోయినాక మనకి తెలుస్తుంది కదా, వీళ్ళు శాస్త్రాలు చెప్పట్లేరు, వీళ్ళు ఆ, గురు పరంపర. చాలా ప్రశ్నలకి వాళ్ళు సమాధానాలు ఇవ్వలేరు. ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉన్నారు మన క్లాస్ ఈ క్లాస్లలో. అంటే వేరే గురువుల దగ్గరకు వెళ్ళి ఆ, అక్కడ కొంతకాలం విని అక్కడ వాళ్ళు చెప్పేది ఏమీ సరిగ్గా లేదు, లేదంటే వాళ్ళు సరిగ్గా పాటించట్లేరని అనేసి అక్కడికి వెళ్ళకుండా నిలిపివేసిన వాళ్ళు ఉన్నారు అన్నమాట. సో వాళ్ళకి ఇది చాలా బాగా అర్థమవుతుంది. ఓకే, సో అది వాళ్ళ తప్పు కాదు, లేకుంటే మనం మనం ఇప్పుడు నేను ఫిజియోథెరపీ చదివాను. ఓకే, నా దగ్గరకు వచ్చేసి ఇల్లు కట్టేది చెప్పండి అని అన్నాం అనుకోండి, నేను చెప్పాను అనుకోండి, ఏమవుతుంది? ఎంత ఇది లేకపోయినా కానీ అర్థమవుతుంది, ఈయనకేం తెలియదు ఇల్లు కట్టేదాని గురించి అని అనేసి. మీకు ఆ జ్ఞానం లేకపోయినా కానీ అర్థమవుతుందా, అర్థం కాదా? అర్థమవుతుంది. అండ్ నేను చెప్పొద్దు, నాకు ఫిజియోథెరపీ మాత్రమే వచ్చు, నాకు దీని గురించి తెలియదు కాబట్టి మీరు అది తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్పాలి. కానీ ఏం చేస్తాం, వీళ్ళు ఎక్కడ పోతారో, నాకు ఎక్కడ నెల ఏంటిది గురుదక్షిణ ఇవ్వకుండా పోతారో అనేసి ఏం చేస్తాం, వాళ్ళని అట్లనే పెట్టుకుంటాం అన్నమాట. అట్లనే పెట్టుకునేసి మన మనసులో తోచింది, మనకు నచ్చింది చెప్తా ఉంటాం అన్నమాట. సో మిగిలిన విషయాలకు వస్తే అట్లా చేస్తా, అయ్యా నాకు ఈ విషయాల గురించి తెలియదు, మీరు ఇంజనీర్ దగ్గరికి వెళ్ళండి అని సజెషన్ చేస్తాం. కానీ భక్తి దగ్గరకు వచ్చే వరకు మాత్రం పలానా గురువు దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు ప్రామాణికమైన వాళ్ళు అని చెప్పరు. చెప్తారా? చెప్పరు ప్రభు. ఎవరైనా కానీ వాళ్ళే గొప్ప అనుకుంటారు, వాళ్ళకే తెలుసు అనేసి. వాళ్ళే గొప్ప అంటారు, లేకుంటే వాళ్ళకి ఇదే తెలిసినది హైయెస్ట్ అని కూడా అంటారు ప్రభుజీ. ఏ క్లాస్ విన్నా ఇదే హైయెస్ట్ అని చెప్తారు. ఇదే ఎస్ అంటారు, లేకుంటే వాళ్ళకి తెలిసిన దాన్నే భక్తిగా మలిచి చెప్తారు అనమాట. భక్తి అంటే ఇదే అని అంటారు. సో మళ్ళీ భగవద్గీతనే చెప్పినా వాళ్ళు కృష్ణుడు గొప్ప అని మాత్రం చెప్పరు. కృష్ణుడే హైయెస్ట్ అని చెప్పారు. భగవద్గీత చెప్తారు అందరూ, కానీ కృష్ణుడే గొప్ప, ఆయనే దేవాది దేవుడు అని మాత్రం చెప్పరు అనమాట. సో ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు చెప్పే పద్ధతులు ఏవైతే ఉన్నాయో, అంటే వాళ్ళు చెప్పే మార్గాలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం ఈ శరీరానికి లేదా మనస్సుకు సంబంధించినవి మాత్రమే చెప్తారు. ఆత్మకు సంబంధించినవి చెప్పరు. చెప్తారా? చెప్పరు. ఎక్కడ కూడా ఆత్మకు సంబంధించిన, మీరు వెళ్ళారు కదా ప్రమీల మాతాజీ, ఎక్కడైనా ఆత్మకు సంబంధించిన విషయాలు చెప్పారా? చెప్పినా గాని ప్రభుజీ ఇవి ఆ కృష్ణ దాసులం మనం అని మాత్రం చెప్పరు ప్రభుజీ. ఆత్మ ఆత్మకు సంబంధించినవి ఇవి చెయ్యాలి అని ఎప్పుడైనా చెప్తారా? అలా చెప్పరు ప్రభుజీ. అలా చెప్పారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి తెలియదు అహంకారం కాబట్టి. పోవాలి అంటే, అహంకారం పోవాలంటే సేవ చేయాలి అని అంటారు. కానీ ఏ విధంగా సేవ చేయాలి? ఇంద్రియ ఎవరికి నిగ్రహం సేవ చేయాలి? కలగాలి, ఇంద్రియ నిగ్రహం అరిషడ్ వర్గాలు దాటాలి అని చెప్తారు, వాటిని జయించాలి అని అంటారు. కానీ ఏ విధంగా జయించాలి అని మాత్రం చెప్పలేరు. పూజ స్తోత్రాలు చదవండి, ఈ పూజ చేసుకోండి, ఈ స్తోత్రాలు చేయండి, ధ్యానం చేయండి. సో అదే అన్నమాట. సో కాబట్టి ఈ విషయాలను తెలుసుకోవాలి అంటే మనం ఇక్కడ ముండకోపనిషత్తు, తర్వాత భగవద్గీతలో చెప్పిన విధంగా ప్రామాణికమైనటువంటి ఆచార్యులని ఆశ్రయించాలి అన్నమాట. సో అప్పుడే మనకి దీనికి సంబంధించినటువంటి జ్ఞానం అనేది తెలుస్తుంది అన్నమాట.
ఓకే. సో ఇక చైతన్య మహాప్రభు అంటున్నారు, బ్రహ్మాండ భ్రమిత కోణ భాగ్యవాన్ జీవ్ గురు కృష్ణ ప్రసాదపాయ్ భక్తి లతా బీజ్. సో సృజన మధ్య చదువుతారా, లేకుంటే అరుణ అరుణ కృష్ణ? నేను చదువుతాను ప్రభుజీ, కొంచెం కోల్డ్ ఉంది కానీ అర్థమవుతుందిగా. ఆ, బ్రహ్మదేవుడు సృష్టించిన విశ్వంలో ప్రయాణించేటప్పుడు భాగ్యవంతుడైన జీవుడు గురుకృష్ణుల కరుణ వలన భక్తిలతా బీజాన్ని పొందుతాడు. చైతన్య చరితామృతం మధ్యలీల 19.151. స్వభావరీత్యా ఆనందమయులైనట్టి జీవులకు భౌతిక జగత్తు ఒక కారాగారం వంటిది. నిజానికి వారు ఈ పరిమిత సౌఖ్యం కలిగినట్టి కారాగార జగత్తు నుండి ముక్తిని పొందాలనే కోరుకుంటారు. కానీ ముక్తి విధానాన్ని ఎరుగకపోవడం వలన వారు ఒక జీవజాతి నుండి వేరొక జీవజాతికి, ఒక లోకం నుండి వేరొక లోకానికి వెళ్ళవలసి వస్తుంది. ఈ విధంగా జీవులు విశ్వమంతటా పరిభ్రమిస్తుంటారు. అదృష్టవశాత్తుగా ఒకడు విశుద్ధ భక్తుని కలుసుకొని ఓపికగా ఆయన నుండి శ్రవణం చేసినప్పుడు భక్తియోగ పదాన్ని అనుసరించడం ఆరంభమవుతుంది. శ్రద్ధ కలవానికే అటువంటి అవకాశం ఇవ్వబడుతుంది. మా అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇటువంటి అవకాశాన్ని జనులందరికీ అందిస్తున్నది. అదృష్టవశాత్తుగా ఎవడైనా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని భక్తి యోగంలో నెలకొంటే ముక్తి పదం వెంటనే తెరుచుకుంటుంది. భగవద్ధామానికి తిరిగి వెళ్ళగలిగే ఈ మహదవకాశాన్ని మనుషుడు అత్యంత ఉత్సాహంతో స్వీకరించాలి. ఉత్సాహం లేకపోతే మనిషి జయప్రదుడు కాలేడు. భౌతిక జగత్తులోనైనా సరే మనిషి జయప్రదుడు కావాలంటే తన కార్యరంగంలో ఉత్సాహంతో ఉండాలి. విద్యార్థి అయినా, వ్యాపారస్తుడైనా, కళాకారుడైనా లేక ఇంకెవరైనా తమ రంగంలో జయాన్ని కోరుకుంటే తప్పక ఉత్సాహవంతుడై ఉండాలి. అదే విధంగా భక్తియుత సేవలో కూడా భక్తుడు పరమోత్సాహవంతుడై ఉండాలి. ఉత్సాహం అంటే కార్యశీలత. మరి కార్యశీలత ఎవరి కొరకు? మనుషుడు సర్వదా కృష్ణుని కొరకే పనిచేయాలన్నది దానికి సమాధానం. కృష్ణార్థాఖిల చేష్ట భక్తి రసామృత సింధువు. ఓకే భక్తి యోగం. ఓకే ఓకే. హరే సో కృష్ణ. ఇప్పుడు థ్యాంక్ యూ ప్రభు. శ్రీల ప్రభుపాల వారు ఫస్ట్ పాయింట్కి దిగారు. ఉత్సాహం గురించి చెప్తున్నారు అన్నమాట. సో ఇదన్నీ ఇంతకుముందు అంతా చెప్పేసి భక్తి అంటే ఏంటిది, ఇందులో ఎన్ని మార్గాలు ఉంటాయి, అంటే ఎన్ని పద్ధతులు ఉంటాయి, ఆ తర్వాత ఎలా గురువుని ఆశ్రయించాలని చెప్పేసి ఇప్పుడు ఉత్సాహం అనే విషయం గురించి చెప్తున్నారన్నమాట. ఓకే. సో ఈ చూడండి ప్రభుపాల వారు ఎంత చక్కగా మనల్ని తీసుకొస్తున్నారో ఒక్కొక్క పాయింట్ తెలుసుకోవడానికి. ఇవన్నీ చెప్పకుండా ఈ ముందు విషయాలన్నీ తెలుసుకోకుండా డైరెక్ట్గా జంప్ చేసామనుకోండి, మనకు అంత క్లారిటీగా ఉండదు, అర్థం కాదు. సో అందుకనేసి నెమ్మదిగా ఒక్కొక్క విషయాన్ని చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఈ బ్రహ్మాండ భ్రమిత చైతన్య మహాప్రభు అంటున్నారు, బ్రహ్మాండ భ్రమిత కోణ భాగ్యవాన్ జీవ్ గురు కృష్ణ ప్రసాదపై భక్తిలతా బీజ్. సో ఈ బ్రహ్మాండంలో ఎన్ని లోకాలు ఉన్నాయన్నారు? 14 లోకాలు. 14 లోకాలు. 14 లోకాలు: భూలోకం, భూవర్లోకం, జనలోకం, తపల్లోకం, మహర్లోకం, స్వర్గలోకం, తర్వాత బ్రహ్మ ఉండేటువంటిది. కింద సత్యలోకం. అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాల. సో ఈ 14 లోకాలు తిరుగుతూ, నిన్న కూడా క్లాసులో చెప్పాం, ఎన్ని జన్మలు ఎత్తుతా ఉంటాం? 84 లక్షల రకాల జన్మలు ఎత్తేసి చివరికి మానవ జన్మలో పొంది, మానవ జన్మలో ఇప్పుడు ఏం దొరికింది మనకి? భక్తి మార్గం దొరికింది అన్నమాట. సో ఆ భక్తి మార్గం ఇలా బ్రహ్మ సృష్టిలో పరిభ్రమిస్తూ అదృష్టవంతుడు ఎవడో ఈ భక్తిలతా బీజాన్ని పొంది గురువు మరియు కృష్ణుని యొక్క అనుగ్రహం చేత ఇది కలుగుతుంది మనకి. ఓకే. సో వారి యొక్క కృప ద్వారా ఇప్పుడు మనకి ఈ భక్తి అనేది దొరికింది. సో ఇలాంటి దొరికిన దాన్ని మనం ఎలా, ఇంత విలువైన విషయాన్ని మనం ఎలా చూసుకోవాలి?
ఇష్టం ఉన్నట్టు వాడేస్తామా? సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం ఆ, చేసుకోకుండా. సద్వినియోగం చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి అన్నమాట. సో అలా ఆ, అది కంటిన్యూ చేయడానికి ఇక్కడ ఏం చేయాలంటున్నారు? ఉత్సాహంగా ఉండాలంటున్నారు. సో మనకి ఇంతవరకు వచ్చిన తర్వాతకి మనకి వెంటనే శుద్ధ భక్తిని అయిపోవాలంటారు. ఏమంటారు? ఆజ్ భర్తీ కల్ చక్రవర్తి. అంటే ఈ రోజు అడ్మిషన్ కాగానే రేపు వెంటనే ఎంబీబీఎస్ డాక్టర్ అయిపోతామా? అయిపోం. సో అలాగే ఇప్పుడు ఈ రోజు భక్తిలోకి రాగానే మనం వెంటనే ఆ, మన కష్టాలన్నీ పోయేసి డైరెక్ట్గా కృష్ణుడి ఎదురుగానే నిలబడి సేవలు చేస్తామా? చేయలేమన్నమాట. సో ఎంతో కొంచెం ఆ, ఆ స్టేజ్ విజయం సాధించడానికి మనకి ఏం కావాలంటున్నారు? ఉత్సాహం అనేది ఉండాలి అన్నమాట. ఏముందిలే, ఈ ఆదివారం క్లాస్కి వెళ్ళకపోతే ఏం కాదు అని నిరుత్సాహం, అంటే ఆ, ఒక సోమరిలాగా ఉండొద్దు అనమాట. సో ప్రతి వారం వెళ్ళడం, ప్రతి అవకాశం ఉన్నప్పుడల్లా వెళ్ళడం, అంత ఉత్సాహంగా ఉండాలి. సో ఎలాగైతే ఇక్కడ ప్రభుపాల వారు కూడా చెప్తున్నారు, భౌతిక విషయాల పట్ల ఎలాగైతే ఉత్సాహంగా ఉంటామో ఆధ్యాత్మిక విషయాల పట్ల కూడా ఉత్సాహంగా ఉండాలి అని అనేసి. సో మళ్ళీ మళ్ళీ అన్నమాట, ఈ 84 లక్షల జన్మలు ఎత్తిన తర్వాతకి ఈ మనుష్య జన్మను పొందాం కాబట్టి ఆ ఆ, ఈ కొంత కష్టపడ్డాం కదా, ఈ ఈ జీవితంలో సుఖంగా ఉండడానికి కొంత సమయం కష్టపడి శ్రమించాం. సో అలాగే ఈ మనుష్య జన్మలో కూడా భక్తి చేస్తూ ఉన్నట్లయితే ఇక్కడ కష్టపడాల్సిన అవసరం లేదు, భక్తి చేస్తూ ఉండాలి. సో ఇలా భక్తి చేసినట్లయితే ఈ శాశ్వతంగా ఇక అనంతకాలంగా మనం భగవంతుని సేవలో ఉంటూ ఆనందంగా గడపొచ్చు. సో ఆ స్టేజ్ రావడానికి మనం ఉత్సాహాన్ని కలిగి ఉండాలి అని చెప్తున్నారు అనమాట. సో ఎలాగైతే కేవలం భౌతిక విషయాల పట్ల మనం ఎంతైతే ఉత్సాహాన్ని చూపిస్తామో, ఎందుకు వాటి పట్ల ఎక్కువ ఉత్సాహాన్ని చూపిస్తాం? వాటిలో విజయం సాధించడానికి దీని వలన మనం సుఖం కలుగుతుంది, లేకుంటే దీని వల్ల మనం కష్టాలు పోతాయి అని అనేసి వాటి వైపు ఉత్సాహం చూపిస్తాం. లేకుంటే ఆ ఫంక్షన్కి వెళ్తే అందరూ నన్ను గుర్తిస్తారు, లేకుంటే అందరూ నన్ను మెచ్చుకుంటారు కాబట్టి ఆ ఫంక్షన్కి కంపల్సరిగా వెళ్ళాల్సిందే అంతే కదా. లేకుంటే ఎందుకు ఫంక్షన్కి మెయిన్గా వెళ్ళేది ఒక కారణం ఇదే, వాళ్ళు మనల్ని గుర్తిస్తారు, వీళ్ళు మనల్ని గుర్తిస్తారు, వీళ్ళు మన గురించి అడుగుతారు, మనం ఏం చేస్తున్నాం, ఎలా ఉన్నాం, మన పిల్లలు ఏం చేస్తున్నారు అనేసి అడుగుతారు కాబట్టి సో అక్కడ చెప్పుకోవచ్చు మనం ఇది మనం చేస్తున్నాం. వెళ్తే రేపు మన ఇంట్లో ఫంక్షన్ కి వాళ్ళు వస్తారు, మనం వెళ్ళాలి కదా అని ఇంకో పాయింట్ కూడా ప్రభుజీ. సో దీనికోసం అనేసి మనం అది కూడా గుర్తింపే కదా, మన ఫంక్షన్కి వాళ్ళు రావడం, అంటే మనం ఫంక్షన్ చేసామని గుర్తింపు. మన ఇంటికి రావాలంటే మనం వెళ్ళాలి కదా. సో కాబట్టి అక్కడ ఉత్సాహం చూపిస్తున్నాం. ఉత్సాహం. సో ఏదో కొద్దిగా గుర్తింపు అనేది అయితే ఉంటుంది. సో ఆ గుర్తింపు కోసమే ఉత్సాహం చూపిస్తున్నాం. ఆ ఉత్సాహంతో అన్ని కార్యాలు చేస్తూ ఉన్నాం. ఒకవేళ అది లేదనుకోండి, ఉత్సాహం ఉంటుందా? ఈ ప్రపంచం అనేది పరమ బోరింగ్గా ఉంటుంది. సో కాబట్టి అప్పుడప్పుడు ఇట్లాంటివి చేసుకోవడం వల్ల, లేకుంటే ఇలాంటి కార్యాలు ఉండడం వల్ల, లేకుంటే ఇవన్నీ చేయడం వల్ల కొంచెం ఇంట్రెస్టింగ్, లేకుంటే కొంచెం జీవితంలో ఒక మార్పులాగా అనిపిస్తుంట. సో వాటి కోసం అనేసి మనం ఉత్సాహంగా ఎప్పటి నుంచో ప్రిపరేషన్లు ఉంటాయన్నమాట. మా కజిన్ది ఇప్పుడు మార్చి 6th మ్యారేజ్ ఉంది. ఆమె గత 3 నెలల నుంచి ప్రిపేర్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే
మ్యారేజ్ ఫిక్స్ అయిందో ఇక అప్పటి నుంచి ఏం చేస్తున్నామంటే షాపింగ్, ఏం చేస్తున్నామంటే షాపింగ్. సో ఎంతో ఉత్సాహంగా ఉన్నారనమాట. అదే ఉత్సాహం మన ఇక్కడ ప్రభుపాల వారు ఏమని చెప్తున్నారు, లేదా రూపగోస్వామి ఏమని చెప్తున్నారు, భక్తి మార్గంలో కూడా ఉండాలి అని అనేసి చెప్తున్నారు అనమాట. ఓకే. సో ఆ ఉత్సాహం అనేది ఎప్పుడైతే మనలో ఉంటుందో భక్తి కార్యాల పట్ల, అప్పుడు మనం ఏం చేస్తాం, భక్తిలో ప్రగతి సాధిస్తాం అన్నమాట. సో దానికోసం ఉత్సాహంగా ఉండాలి అనేసి. నెక్స్ట్ చదవనా ప్రభుజీ? భక్తి యోగంలో పూర్ణత్వాన్ని పొందడానికి మనుషుడు జీవితంలోని అన్ని దశలలో గురుదేవుని నిర్దేశంలో భక్తియుత కార్యక్రమాలను నిర్వహించాలి. అతడు తన కార్యకలాపాలను పరిమితం చేసుకోవాలని, సంకుచిత పరుచుకోవాలని కాదు. శ్రీకృష్ణుడు సర్వవ్యాపి కనుక ఏదీ కూడా ఆ దేవదేవునికి స్వతంత్రంగా లేదు. ఈ విషయాన్ని స్వయంగా శ్రీకృష్ణుడే భగవద్గీతలో 9.4 ఇలా అన్నాడు: మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. సమస్త జగత్తు అవ్యక్త రూపంలో నాచే ఆవరించబడి ఉన్నది. జీవులన్నీ నాలో ఉన్నవి, కానీ నేను వాటిలో లేను. ప్రామాణికుడైన గురుదేవుని నిర్దేశంలో మనుషుడు ప్రతిదానిని కృష్ణ సేవకు అనుకూలంగా చేయాలి. ఉదాహరణకు నేనిప్పుడు ఈ డిక్టాఫోన్ను వాడుతున్నాను. ఈ యంత్రాన్ని కనిపెట్టిన వ్యక్తి దీనిని వ్యాపారస్తుల కొరకో లేదా లౌకిక విషయాలను రచించే రచయిత కొరకో ఉద్దేశించి తయారు చేశాడు. నేను ఈ డిక్టాఫోన్ను భగవత్ సేవలో వినియోగించే ఆలోచన అతడికి నిక్కముగా కలిగి ఉండకపోవచ్చును. కానీ కృష్ణ భక్తి సారస్వతాన్ని రచించడానికి ఈ డిక్టాఫోన్ను నేను వాడుతున్నాను. నిజానికి ఈ డిక్టాఫోన్ తయారీ మొత్తం శ్రీకృష్ణుని శక్తి పరిధిలోనే ఉన్నది. ఈ యంత్రంలోని ఎలక్ట్రానిక్ అంశాలతో పాటుగా అన్ని భాగాలు భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అనే 5 మూలతత్వాల వివిధ కలయికలతో, ప్రక్రియలతో తయారైనట్టివి. దీనిని కనిపెట్టిన వాడు ఈ క్లిష్టమైన పరికరాన్ని తన మేధస్సును ఉపయోగించి తయారు చేశాడు. అతని మేధస్సును, ఇతర మూలకాలను ఇచ్చినది శ్రీకృష్ణుడే. సమస్తం నా శక్తి పైననే ఆధారపడి ఉన్నది. మత్స్థాని సర్వభూతాని అని శ్రీకృష్ణుడు అన్నాడు. ఈ విధంగా ఏది కూడా కృష్ణ శక్తికి స్వతంత్రంగా లేదు. కాబట్టి సమస్తాన్ని కృష్ణ సేవతో జోడించవచ్చునని భక్తుడు తెలుసుకుంటాడు. కృష్ణ భక్తి భావనలో తెలివితో చేసే ప్రయత్నం ఉత్సాహం అనబడుతుంది. ప్రతిదానిని కృష్ణ సేవలో వినియోగింపగలిగే సరియైన పద్ధతిని భక్తులు కనుగొంటారు. నిర్బంధ కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యం ఉచ్యతే. భక్తి యోగ నిర్వహణం అనేది సోమరితనపు ధ్యానం కాక ఆధ్యాత్మిక జీవన మైదానంలో చేసే ప్రత్యక్ష కార్యాచరణమే అవుతుంది. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇంకా లోతుగా ప్రభుపాల వారు చెప్తున్నారు, ఉత్సాహం అనే దానికి ఏంటంటే, సో ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి ప్రతి వస్తువుని కూడా, ప్రతి విషయాన్ని కూడా దేనికోసం ఉపయోగించాలంటున్నారు? కృష్ణుని సేవ కోసం ఉపయోగించాలి. కృష్ణ భక్తి కోసం, కృష్ణ భక్తి కోసం, కృష్ణుని సేవ కోసం ఉపయోగించాలి అన్నమాట. సో ఎప్పుడైతే ఆ విషయాలన్నీ కూడా, అదన్నీ కూడా కృష్ణుని సేవలో ఉపయోగిస్తామో, అది మన యొక్క బుద్ధి కౌశలంతో కృష్ణునికి సేవలకు ఉపయోగించడం అనేది ఉత్సాహం అన్నమాట. సో ప్రభుపాల వారు ఎన్నో సందర్భాలలో ఎన్నో ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. వారు వాడినటువంటి ఈ డిక్టాఫోన్ అనేది కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడానికి కోసం అనేసి, లేకుంటే కృష్ణ చైతన్యానికి సంబంధించినటువంటి గ్రంథాలను ముద్రించడం కోసం అనేసి, లేదా వాళ్ళు చేసినటువంటి మాటలను రికార్డ్ చేయడం కోసం అనేసి ఉపయోగించడం జరిగింది అని అనేసి. సో ప్రతి వస్తువును కూడా, ప్రతి ఇది కూడా, ఇది మనకి ఈశోపనిషత్తులో చెప్పబడిన విధంగా ఈశావాస్యం ఇదం సర్వం
యత్కించిన జగత్యాం జగత్ తేన తెక్తేన గుంజిత అని వస్తుంది. మా హృదయన కశ్చిచ్చేది. అంటే ఇక్కడ ఉన్నటువంటి భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటివన్నీ కూడా ఎవరికి సంబంధించినవి? భగవంతుని భగవంతునికి సంబంధించినవి. సో ఇక్కడ ప్రకృతిలో 5 అంశాలు ఉన్నాయి, లేదా 5 మూలకాలు ఉన్నాయి. అవి ఏంటివి? గాలి, భూమి, జలము, భూమి, వాయువు, జలము, అగ్ని, ఆకాశం. అగ్ని, ఆకాశం, ఇవన్నీ. సో ఈ ప్రపంచంలో ఉన్న ఏ వస్తువైనా కానీ వీటితోటి తయారవుతుంది. అవి బంగారం కావచ్చు, ప్లాస్టిక్ కావచ్చు, యాపిల్ ఫోన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఇది కూడా దేనితోటి తయారవుతుంది? ఈ ఈ పంచభూతాలతో 5 మూలకాలతోటే తయారవుతుంది అన్నమాట. ఆ వస్తువు తయారు చేయడానికి బుద్ధి కూడా ఎవరిస్తున్నారు? భగవంతుడే ఇస్తున్నాడు. సో ఇవి భగవంతునివి. దాన్ని తయారు చేయడానికి తెలివి కూడా భగవంతుడే ఇస్తున్నాడు. సో అలాంటప్పుడు మరి వాటిని ఎవరి సేవలో ఉపయోగించాలి? వేటి సేవలో ఉపయోగించాలి? సేవలో ఉపయోగించాలి. సో ఇదే ఉత్సాహం అన్నమాట. అలా భగవంతుని సేవలో ఉపయోగించడమే ఉత్సాహం అని అనేసి అంటున్నారు. సో భగవంతుని సేవలో ఉపయోగించకుండా మన ఇంద్రియ తృప్తి కోసం ఉపయోగించామనుకోండి, ఏమవుతుంది? అది పాపం. భక్తి కాదు, లౌకికమైన చర్య అవుతుంది ప్రభుజీ. లౌకికమైన చర్య, లేకుంటే భౌతికమైనటువంటి కార్యాలు, లేదా ఇంద్రియ తృప్తి, సెన్స్ గ్రాటిఫికేషన్. సో మళ్ళీ ఈ సెన్స్ గ్రాటిఫికేషన్, ఇంద్రియ తృప్తి చేయడం వల్ల మళ్ళీ మనల్ని మన భక్తి అనేది నశిస్తూ ఉంటుంది అన్నమాట. తిరగాలి మళ్ళీ. సో ఈ కాబట్టి బంధాల్లోనే ఉంటాం మనం. మళ్ళీ బంధాల్లోనే ఉంటాం అన్నమాట. సో కాబట్టి మనం ఎప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి వనరులనన్నిటినీ కూడా భగవంతుని యొక్క సేవలో ఉపయోగించడమే ఉత్సాహంగా ఉండడం అని అనేసి శ్రీల రూప గోస్వామి తెలియజేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్ చదువుతారా సరోజ? ఓకే, ఎవరైనా నేను చదువుతాను. చదవండి. ఎక్కడ మీది? ఈ కార్యకలాపాలు నిర్వహించవలసి ఉంటుంది. కృష్ణ భక్తి భావనలో మనుజుడు ఓర్పు లేని వానిగా ఉండరాదు. నిజానికి ఈ కృష్ణ చైతన్యోద్యమాన్ని నేను ఒంటరిగానే ఆరంభించాను. మొదట్లో దీనికి ఉత్సాహమే లభించలేదు, కానీ నేను ఓర్పుతో భక్తియుత కార్యాలను కొనసాగించాను. కాబట్టి జనులు క్రమంగా ఈ ఉద్యమం యొక్క ప్రాముఖ్యతను గుర్తించడము మొదలుపెట్టి ఇప్పుడు పరమోత్సాహంతో దీనిలో పాల్గొంటున్నారు. కనుక భక్తి యోగ నిర్వహణలో ఎవరును ఓర్పు లేనివారు గాక, గురుదేవుని నుండి ఆదేశాలను బడసి గురు కృష్ణుల కరుణపై ఆధారపడిన వారై వాటిని నిర్వహించాలి. కృష్ణ భక్తి కర్మలను జయప్రదంగా నిర్వహించడానికి ఓర్పు, నిశ్చయము రెండు అవసరమవుతాయి. నూతన వివాహిత సహజంగానే భర్త వలన సంతాన ప్రాప్తిని ఊహిస్తుంది, కానీ వివాహమైన తత్క్షణమే సంతాన ప్రాప్తిని ఆమె ఊహింపజాలదు. వివాహం కాగానే ఆమె సంతాన ప్రాప్తికి యత్నించవచ్చును, కానీ దాని కొరకు ఆమె తన భర్తకు శరణాగతురాలు కావాలి. గర్భస్థ శిశువు పెరిగి పెద్దవాడై కాలక్రమంలో ప్రసవం కలుగగలదని ఆమె నిశ్చయాన్ని కలిగి ఉండాలి. అదే రీతిగా భక్తితో శరణాగతి అంటే మనుజుడు నిశ్చయాన్ని కలిగి ఉండటము. కృష్ణుడు నన్ను తప్పక రక్షించి భక్తియుత సేవ జయప్రదానికి నాకు తోడ్పడతాడు. అవశ్య రక్షిభే కృష్ణ అని భక్తుడు ఇదే నిశ్చయము. ఓకే, హరే కృష్ణ. సో ఇక్కడ నెక్స్ట్ పాయింట్ గురించి చెప్తున్నాడు, ఓర్పును కలిగి ఉండాలి అని అనేసి. సో ప్రభుపాల వారు ఆయన
కేవలం అమెరికాలోనే కాదు, భారతదేశంలో ఉండి కూడా ప్రచార కార్యక్రమాలు చేస్తూ నిర్వహిస్తూ వచ్చారు. ప్రభుపాల వారి బయోగ్రఫీ, ప్రభుపాద లీలామృత చదివినట్లయితే దాంట్లో తెలుస్తుంది అనమాట. సో ఆయన బాంబేలో ఉన్నప్పుడు ప్రచారం చేసేవాళ్ళు, ప్రయాగ అంటే ఇలహాబాద్లో ఉండి ప్రచారం చేసేవాళ్ళు, తర్వాత బృందావనంలో ఉండి కూడా ప్రచారం చేసేవాళ్ళు అనమాట. సో ఈ ప్రచార కార్యక్రమాలు అనేవి ఆయన ఎప్పుడూ చేస్తూ ఉండేవారు. కేవలం అమెరికాకు వెళ్ళినప్పుడే కాదు, ఇక్కడ భారతదేశంలో ఉండి కూడా ఎన్నో సంవత్సరాలుగా ఆయన ప్రయత్నం చేశారనమాట. కానీ అమెరికాకు వెళ్ళిన తర్వాత కూడా చాలాసార్లు తన డైరీలో రాసుకుంటారనమాట. సో ఇక్కడ ఎవరు కూడా ఆసక్తి చూపెట్టట్లేరు, ఆయనకి రోజు రోజుకి కొన్ని కొన్ని సందర్భాలలో మళ్ళీ ఇక తిరిగి వెళ్దాం అనుకునేసి అనుకుంటారనమాట, తిరిగి భారతదేశానికి వద్దామనేసి. మళ్ళీ ఆయనలో స్ఫూర్తి లేదు, ఇది మా గురు మహారాజు గారు ఇచ్చినటువంటి ఆదేశం, సో నేను దీన్ని పాటించడం కోసం ఇక్కడ వరకు వచ్చాను అనేసి మళ్ళీ ఆయన మనసుని సర్ది చెప్పుకొని మళ్ళీ తిరిగి వెళ్ళి ఏదో ఒక ప్రచార కార్యక్రమాలలో చేస్తూ ఉండేవారు అనమాట. సో అలా ఓర్పుతో ఉండి ప్రచారం చేశారు. కానీ మనం ఏమనుకుంటాం, వెంటనే ఇక్కడ అయిపోవాలి లేదు, వచ్చే సంవత్సరానికల్లా ఇక్కడ ఇంతమంది భక్తులు రావాలి మన కార్యక్రమాలకి అని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాం. అది కోరిక మంచిదే, కానీ ఎప్పుడైతే కృష్ణుడు ఓర్పు కూడా ఉండాలి అన్నమాట. సో ఆ ఓర్పుతోటి మనం ఉన్నట్లయితే వచ్చిన వాళ్ళు సరే వస్తారు, వచ్చిన తర్వాతకి మనం వాళ్ళని కేర్ తీసుకోవాలి కదా, వాళ్ళకి ఈ జ్ఞానాన్ని అంతా కూడా చక్కగా అర్థమయ్యే విధంగా పాటించే విధంగా చేయాలి. సో అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు మనం వాళ్ళకి జ్ఞానాన్ని ఇచ్చినట్లేదు, వాళ్ళు కూడా పాటించడం అనేది జరుగుతుంది. సో అలా కాకుండా ఓర్పు లేకుండా అరే ఎవరు రావట్లేరు, కేవలం 5-6 వస్తున్నారు, 10 మంది వస్తున్నారు అని అనేసి నిరుత్సాహాన్ని కలిగి ఉండొద్దు అనమాట. సో ప్రభుపాల వారు తర్వాతకి ఒకసారి అమెరికాలో అనమాట కొత్తలో ఒక పెద్ద ప్రోగ్రాం చేయాలనేసి వాళ్ళ శిష్యులు అందరూ ప్లాన్ చేసి చేస్తారనమాట. సో ఆ ప్రోగ్రాంకి ఒక్కరో ఏమో వస్తారు. సో అయితే మిగిలిన భక్తులందరూ కూడా చాలా నిరుత్సాహపడిపోతారు, వెళ్ళి ప్రభుపాదకి క్షమాపణ చెప్తారు. ప్రభుపాద చాలా మంది వస్తారు అనుకున్నాం కానీ ఎవరు రాలేదు, క్షమించండి అని అనేసి. కానీ ప్రభుపాద వారు అంటారు, లేదు ఒక్కరు వచ్చారు చాలు అని అనేసి అంటారు అనమాట. సో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కూడా ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది. సో క్లాసులు ఇచ్చినప్పుడు ఎక్కువ మందికి ఉండేటువంటి కోరిక ఏంటంటే, బా ఇంత మంచి భగవద్గీత క్లాసులు జరుగుతున్నాయి, లేకుంటే ఇంతమంది జ్ఞానాన్ని ఇస్తున్నారు, సో చాలామంది అటెండ్ అయితే బాగుండు అని అనిపిస్తుంది. అందరం కోరుకుంటాం ఆ విధంగా అందరూ రావాలని అనేసి. కానీ వాళ్ళంతా కూడా భౌతిక విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉండడం, ఇంకా ఇంద్రియతృప్తి చేస్తూ ఉండడం, ఈ విషయాలకి ఇంకా వాళ్ళకి కావలసినటువంటి ఏమంటారు ఆ పుణ్యం లేకపోవడం వల్ల వాళ్ళు ఇవి తెలుసుకునే విషయం. సరే అంతెందుకు, కనీసం మన ఇంట్లో వాళ్ళైనా వింటే బాగుంటుంది అని అనిపిస్తుంది. మన ఇంట్లో వాళ్ళైనా ఈ క్లాసులకు వస్తే బాగుండు కదా అని అనిపిస్తుంది. కానీ ఇంట్లో వాళ్ళైనా బయటి వాళ్ళైనా కానీ మనం ఏం చేయాలి, ఓర్పుగా ఉంటూ గురు కృష్ణ కృప కోసం. సో ఎప్పుడైతే ఓర్పుగా ఉంటామో అప్పుడు వాళ్ళకి ఎప్పుడైతే పుణ్యం కలుగుతుందో, లేకుంటే భగవంతుని యొక్క కృప
ఆచార్యులకు కృప ఉంటుందో అప్పుడు వాళ్ళు వస్తారనమాట. సో దానికోసం మనం నెంబర్ చూసుకోకండి. ఎప్పుడు కూడా వందల మంది, వేల మంది, 10 మంది, 50 మంది అని అనుకోకండి. సో ఎవరు వచ్చినా కానీ, ఒక్కరు వచ్చినా కానీ ఒక్కరికైనా చెప్పుకోవాలి. ఇంకా ప్రభుపాదుల వారు గురువు గారు అంటారు, ఎవరు లేకపోయినా మీరు 4 గోడల మధ్యలో కూర్చొని క్లాస్ ఇవ్వండి అని అనేసి. ఓకే. సో కాకపోతే మన భారతదేశంలో ఏంటంటే ఏది చెప్తామన్నా కనీసం అట్లీస్ట్ ఒక్క 10 మంది అన్నా వచ్చి కూర్చుంటారు, అక్కడ వినడానికి ఉంటారు. సో మనకు అంత కష్టమైన పని ఏం కాదనమాట. మేము కంబోడియా వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్ళి ఏమైనా చెప్దామంటే ఎవరు రాకపోయేవాళ్ళు అనమాట. సో కాబట్టి ఎంతమంది వచ్చినా రాకపోయినా కానీ మనం దాని గురించి ఇది వర్రీ కాకుండా మనం ఓర్పుతోటి సహనంతో ఉన్నట్లయితే తర్వాత నెమ్మదిగా కృష్ణుడు మన యొక్క సిన్సియారిటీని బట్టి మనకి మనం చెప్పేది వినడానికి, ఎప్పుడైతే కృష్ణుని యొక్క తత్వాన్ని యథావిధంగా బోధిస్తామో అప్పుడు తప్పకుండా సిన్సియర్గా ఉన్న వాళ్ళు వస్తారనమాట. సో కాకపోతే మనం ఏం చేయాలి, ఓర్పును కలిగి ఉండాలి. ఏది కూడా ఒక రోజులో జరిగిపోదు. రోమ్ నగరం నిర్మించడానికి ఎన్ని రోజులు పట్టింది? సోషల్ టీచర్ అరుణ మాతాజీ, సూర్యదేవర్ అరుణ ఎన్ని సంవత్సరాలు పట్టింది రోమ్ నగరం నిర్మించడానికి? 9,000 సంవత్సరాలు పట్టింది ప్రభుజీ. ఇట్ ఈస్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే అంటారు. సో అలా ఒక్క రోజులో ఏది జరిగిపోదు అనమాట. సో ఇక్కడ ప్రభుపాల వారు ఒక కొత్త పెళ్ళైన వాళ్ళ గురించి చెప్పడం జరిగింది. సో వెంటనే పిల్లలు పుట్టాలంటే అది అలా జరగదు. కొంత శరణాగతి కావాలి, రిలేషన్షిప్ ఏర్పడాలి, తర్వాత పిల్లవాడుతో శిశువు గర్భంలో 9 నెలల పాటు పెరగాలి, అప్పుడే సంతానం అనేది కలుగుతుంది అనమాట. సో ఎలాగైతే ఇంత సమయాన్ని వెచ్చించాలో, సో అలాగే భక్తిలో కూడా ప్రగతి సాధించాలంటే ఓర్పుతోటి ఉండాలి అని అనేసి చెప్తున్నారు. సో మొదటది ఏంటిది లక్షణం? భక్తిలో ప్రగతి సాధించడానికి ఉత్సాహం ఉండాలి. రెండవది ఓర్పు. సో ఉత్సాహం, ఓర్పు ఉన్నట్లయితే మనం భక్తిలో ప్రగతి సాధిస్తాం అన్నమాట. సో ఇవి లేనట్లయితే ఓకే. నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ పారాగ్రాఫ్ ఎవరు? ప్రశాంతి మాత చదివారా మీరు? హరే కృష్ణ ఫస్ట్ చదివాను ప్రభుజీ. ఓకే, మళ్ళీ చదవమంటే చదువుతాను. ఎవరైనా చదవడం వాళ్ళు? జయమాత మీరు చదవలేదా? ఓకే ఓకే, మీరు మాట్లాడుతూ ఉంటుంటే మీరు చదివారని అనుకుంటాను నేను. హరే కృష్ణ ప్రభుజీ. ఇదివరకే వివరించినట్లు మానవుడు సోమరితనాన్ని విడిచి నియమ నిబంధనలను ఎంతో ఉత్సాహంగా పాటిస్తుండాలి. తత్తత్ కర్మ ప్రవర్తన నియమ నిబంధనలను నిర్లక్ష్యపరచడం వలన భక్తియుక్త సేవ నశిస్తుంది. ఈ కృష్ణ చైతన్యోద్యమంలో అక్రమ సంభోగం, మాంసభక్షణం, జూదం, మత్తు పదార్థాల సేవనం వంటి వాటిని విడిచిపెట్టడం 4 ప్రాథమిక నిబంధనలు. ఈ నియమ నిబంధనలను పాటించుటకు భక్తుడు గొప్ప ఉత్సాహవంతుడై ఉండాలి. వాటిలో ఏ ఒక్కదానిని అనుసరించుటను నిర్లక్ష్యపరచినా అతని అభివృద్ధి కుంటుపడుతుంది. కనుకనే శ్రీల రూప గోస్వామి వైది భక్తి విధులను మానవుడు నిష్ఠతో అనుసరించాలని తత్తత్ కర్మ ప్రవర్తన ఉపదేశించారు. ఈ 4 నిషేధాలతో పాటు కొన్ని విధులను నియమ అనగా జపమాలతో నిత్యం 16 వలయాలు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం. ఈ నియమాలను ఉత్సాహంతోనూ విశ్వాసంతోనూ నిర్వహించాలి.
ఇదే తత్తత్ కర్మ ప్రవర్తనాత్ వైవిధ్యంతో కూడిన భక్తియుక్త సేవ. ఇంకను భక్తియుక్త సేవలో సాఫల్యాన్ని పొందుటకు మానవుడు అవాంఛిత వ్యక్తుల ఓకే సాంగత్యాన్ని ఓకే ఇది వేరే విడిచిపెట్టాలి. పాయింట్, ఇది వేరే పాయింట్. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇంకా భక్తిలో నెక్స్ట్ మూడో పాయింట్ వచ్చేసి తత్తత్ కర్మ ప్రవర్తన. ఫస్ట్ వచ్చేసి ఉత్సాహ, తర్వాతకి ధైర్య, నిశ్చయ, మూడో పాయింట్ తత్తత్ కర్మణ. సో తత్తత్ కర్మనాథ్ అనే దానికి శ్రీల ప్రభుపాదులు వివరణ ఇస్తున్నారు. ఏంటి 4 నియమాలు ఖచ్చితంగా పాటించాలి అని అనేసి. సో ఇది ఇప్పటికీ ఒక 100 సార్లన్నా రిపీట్ అయి ఉంటదేమో. ఇస్తానంటేనంతే. ప్రభుపాదుల వారు ఎక్కడ చెప్పినా కానీ గోల్ గోల్ చేసి ఎక్కడికి తీసుకొస్తారు? 4 నియమాల దగ్గరికి తీసుకొస్తారు. బయట వాళ్ళు ఎంత చెప్పినా కానీ, ఏం చెప్పినా కానీ 4 నియమాలు పాటించరు. ఈ విషయాలు చెప్పరు. చెప్పారు. మీరే నెమ్మదిగా మారుతారులేండి, మీరే వదిలేస్తారులేండి అంటారే తప్ప వదలాలి అని ఖచ్చితంగా చెప్పరు. సో అసలు చాలా చోట్ల చెప్పరు కూడా ఈ విషయాల గురించి. చెప్పరు ఏదో ప్రభు. ఈ నియమాల గురించి చెప్పరు. చెప్తే మళ్ళీ రారేమో. చెప్తే మళ్ళీ రారనేసి చెప్పరు. మహా అంటే ఈ మధ్యగా చెప్పేది ఏంటంటే సాత్వికమైన ఆహారం తీసుకోండి అని చెప్తారు అంతే. సో ఇక ప్రభుపాల వారు అంటే దీనికి ఎంత ప్రాధాన్యతనిచ్చారు, లేకుంటే ఎన్నిసార్లు చెప్తా ఉన్నారు. ప్రతి సందర్భంలో ప్రతి చోట కూడా ఫస్ట్ చెప్పేది ఏంటంటే ఇవి చేయండి, ఇవి పాటించండి, ఇవి పాటించండి అని అంటున్నారు. ఓకే. సో కాబట్టి ఇంకా ఇదేంటిది మన నిత్య జీవితం, ఆ, నిత్య జీవితంలో అప్లై చేసుకోవాలి. నిత్య జీవితంలో అప్లై చేసుకోవాలి. ఇంకోటి ఇది మన హ్యాష్ ట్యాగ్. ఇప్పుడు అంటే ఈ చిన్నపిల్లలు అయితే అంటే ఈ యూత్కి అయితే బాగా అర్థమవుతుంది. ఇది మన ఇస్కాన్ అని అంటే ఏంటివి 4 నియమాలు 4 నియమాలు పాటించడం. ఇస్కాన్ అనే కాదు, ఈ ఎవరైతే భక్తి మార్గంలో ఉన్నారో వాళ్ళు ఏం చేయాలి? 4 నియమాలు పాటించాలి. 4 నియమాలు పాటించాలి. సో ఇది గోల్డెన్ ప్రిన్సిపల్స్. సో ఇవన్నీ కూడా ఇవి మనం ఏంటంటే ఇవి పాటిస్తేనే వీళ్ళు భక్తులని అనుకుంటాం. లేదంటే వీళ్ళు పాటిస్తేనే వీళ్ళని భక్తులుగా గుర్తిస్తాం. సో ఇవి పాటించకపోయినట్లయితే భక్తిలోకి రాలేదని అనేసి అంటారన్నమాట. సో అందుకనేసి ప్రభుపాల వారు ప్రతి సందర్భంలో ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ ఈ 4 విషయాల గురించి ప్రస్తావన తీసుకొస్తూ ఉన్నారు. 16 మాలలు జపం చేయడం. నెక్స్ట్ పాయింట్ అక్కడికే వస్తున్నాం. ప్రభుజీ, తత్తత్ కర్మ ప్రవర్తనాత్ యొక్క 2 అంశాలను క్లుప్తంగా వివరించండి. అంటే 2 రాస్తే సరిపోతుందా? అదే ఇప్పుడు ఒకటి 4 నియమాలు పాటించడం, రెండవది హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం. ఓకే ఓకే. సో ఈ 16 మాలలు చేయడం అనేది కూడా ఈ 1000 సార్లు చెప్పి ఉంటారేమో. 4 నియమాలు పాటించడం అనేది 100 సార్లు చెప్తే హరే కృష్ణ మహామంత్రం చేయడం అనేది 1000 సార్లు చెప్పి ఉంటారు. చెప్పారా లేరా? చెప్పారు ప్రభుజీ. ప్రతి చోట చెప్తున్నారన్నమాట. సో కాబట్టి మనం చేయాల్సిందల్లా ఏంటిది? ఈ 4 సాధన షీట్లను ప్రతిరోజు రాస్తా ఉంటాం కదా ప్రభుజీ. ఏమో నాకైతే ఓన్లీ పద్మావతి మాతాజీ, కృష్ణకుమారి మాతాజీ, మా నాన్న, వీళ్ళవే వస్తాయి 4-5. ప్రమీల మాతాజీ, నేను విజయ నిర్మల మాతాజీ. నేను ప్రత్యక్షంగా పెట్టి చేసుకుంటుంటా మీ దగ్గర కానీ జీవ ప్రభుజీ. సో అయితే
మెయిన్ ఏంటంటే మనం అది భక్తిలో ప్రగతి సాధించడానికి ఆ, ఈ ఇవి 16 మాలలు జపం చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అఫ్ కోర్స్ కొత్తలో మనం ఒక 4 మాలలు లేదా 8 మాలలు చేస్తూ అసలు దీని గురించి ఏంటి అనేది లోతుగా తెలుసుకోవాలనేసి మనం ఆ, ఎన్ని పుస్తకాలు అంటే ఈ ప్రభుపాల వారు రచించిన పుస్తకాలన్నీ చదవాలని వాటికే ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉంటాం. లేదా ఆ ప్రభుజీ ఏం చెప్పారు, ఈ ప్రభుజీ ఏం చెప్పారు, ఆ తిరుపతి వాళ్ళు ఏం చెప్పారు, వీళ్ళు ఏం చెప్పారు. ఆ, మీకంటే ఓన్లీ తెలుగే కాబట్టి లిమిటెడ్ ఆప్షన్. అవును. మాకు తెలుగు, హిందీ, ఇంగ్లీషు, బెంగాలీ ఆ, ఇన్ని ఉంటాయి కాబట్టి ఎక్కడైనా వెతకొచ్చు. అయితే మీ అందరికీ మేము చేసుకునే విన్నపం ఏంటంటే ఎవరు చెప్పినా అందరూ ఇదే విషయాలు చెప్తా ఉంటారు. కాకపోతే ఆ, కొందరేమో మంచిగా నవ్విస్తూ చెప్తా ఉంటారు, లేకుంటే కొందరేమో ఆ స్లాంగ్ అంటే ఏమంటారు, వీళ్ళు చెప్తుంటే వినాలి అనే విధంగా ఉండొచ్చు, లేకుంటే కొందరు కథలు చెప్పొచ్చు. సో ఇవే ఉంటాయి. సో కాబట్టి వినండి, వినొద్దు అనట్లేదు, లేకుంటే వాటిని అసలు ఇంతమంది ప్రభువులు వినొద్దు, ఓన్లీ రామలక్ష్మణ్ దాస్ ప్రభుజీ, రామలక్ష్మణ్ దాస్వే వినండి అని అనట్లేదు. కానీ ఏం చేయాలి, ఫస్ట్ మన 16 మాలలు కంప్లీట్ కావాలి. ఓకే, వీటికి టైం ఇవ్వాలి. సో మన 16 మాలలు మన భగవంతుని సేవ, మన ఆరతులు ఏవైతే ఉంటాయో అవి, సేవ ఏదైతే మనకి ఏదైతే సేవ, ఇంకా మీరు ఇంకా సేవలలోకి దిగలేదు. ఇంట్లోనే ఇంట్లో చేసేది ఏముందమ్మా, గంట కొట్టొచ్చు, నైవేద్యం పెట్టడం, ఇంట్లో చేసే సేవ కాదు మాతాజీ, మనం అంత పద్ధతిగా అది చెయ్యం సాధన. కదా. ఇంట్లో చేసేది అది సాధన. సాధనలు వన్ టైప్ ఆఫ్. సాధన. సో మీరు ఇంకా గ్రౌండ్లోకి దిగాలన్నమాట, అంటే ప్రజలలోకి దిగాలి. అంటే ప్రచారంలోకి దిగాలన్నమాట. ప్రచారంలోకి దిగడం, సేవలు చేయడం, బయటి సేవలు అంటే అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ అంటారు. సో అవి కూడా చేయాలి. కాబట్టి సో ఈ ఫస్ట్ ఏంటి, ఈ 16 మాలలు చేయడం అనేది ఫిక్స్ కావాలి అందరికీ. సో ఆ 16 మాలలు చేస్తూ, ఇది సాధన చేస్తూ, ఒక రోజుకు ఒక లెక్చర్ వినండి చాలు. రోజంతా లెక్చర్లు వినడం కాదు. లెక్చర్లు వినడం కాదు ప్రభుజీ, భగవద్గీత భాగవతం రోజు చదువుకుంటున్నాం మేమే. వాటి గురించి చర్చించుకుంటూ చదువుకుంటున్నాం. అదే మాకు 1:30 పడుతుంది ప్రభుజీ మధ్యాహ్నం పూట. అది చెయ్యాలి అని అంటున్నాను, కానీ 16 మాలలు కూడా చెయ్యాలి. అది చేయకుండా మీరు ఎన్ని పుస్తకాలు చదివినా అందులో ఏమని చెప్తున్నారు, చేయమని చెప్తున్నారు. 16 మాలలు చేయమని చెప్తున్నారు కదా. సో హరే కృష్ణ ప్రభుజీ. చేస్తున్నాం. ప్రభుజీ, మరి నవపిత భక్తి మార్గాల్లో శ్రవణం ఒక్కదాని ద్వారా మనం భగవద్ధామానికి వెళ్ళమా ప్రభుజీ? ఆ శ్రవణం మీద శ్రద్ధ ఉండాలి అంటే 16 మాలలు చేయాలి. ఓకే, సో అంటే ఎప్పుడైతే మరి మనం 16 మాలలకి కొన్ని రోజులు చేయగానే శరీరం సహకరించకపోవడము, ఏదో ఒక బాధ్యత ఇవి వస్తున్నాయి కదా ప్రభుజీ. అసలు ఆటంకాలు మరి మీరు వచ్చినప్పుడు ఏం ఇదే చేయాలి? ఇదే ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నాం. ఓకే, సో ఆ ఇల్లు కట్టాలంటే ఏది స్థిరంగా ఉండాలి, ఉన్నది. పునాది ఫౌండేషన్ మంచిగా వేస్తే దాని మీద గోడలు కట్టాలి. గోడలు కూడా అంతే స్థిరంగా ఉండాలి. ఆ స్థిరంగా తర్వాతకి రూఫ్ కూడా అంతే స్థిరంగా ఉండాలి. ఓన్లీ పునాది ఒకటి గట్టిగా వేసేసి మా నాన్నలాగా లీక్డ్ ప్రూఫ్ ఉందనుకోండి, ఇల్లు ఏమవుతుంది, లీక్ అవుతూ ఉంటుంది అనమాట.
సో కురిసిపోతుంది, లేకుంటే అది కొన్నాళ్ళకి కూలిపోతుంది. సో కాబట్టి దీన్ని ఫస్ట్ బేసిక్గా ఫౌండేషన్ గట్టిగా ఉండాలంటారు. సో ఆ ఫౌండేషన్ గట్టిగా ఉన్నది కాబట్టి దానిపైన ఏదైనా కట్టినప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ ఫిక్స్ చేసుకోవచ్చు. సో సరే కాబట్టి 16 మాలలు చేయడం అనేది అది ప్రభుపాల వారు ఇచ్చినటువంటి ఆ, ఆ, ఆదేశం. అంటే ప్రభుజీ ఇప్పుడు ఈ క్లాసులు ఇవన్నీ వింటున్నప్పుడు మనసు పూర్తి ఏకాగ్రతతో వింటుంది. బట్ ఎప్పుడైతే జపమాల పట్టుకుంటామో అది మాకు అసలు వినట్లే నామం. ఇంకా దాని వల్ల ఏంటి యూజ్ అని అనిపిస్తుంది. సో అందుకే అన్నమాట మన మనస్సుని నియంత్రించడానికే మంత్ర ఏమన్నారు, మంత్రాన్ని అంటే జపించమన్నారు. అక్కడ మనసుతో చేసేదే మంత్రం అనే కదా ప్రభుజీ. మనసు విననప్పుడు ఇంకా మంత్రం వల్ల ఎట్లా అది? మ్మ్. మనసు ఉండట్లేదు. ఇప్పుడు ఇలా ఇక్కడ ఉండనప్పుడు నీకు క్లాసుల దగ్గర ఎలా ఉంటుందమ్మా మనసు? ఉంటుంది ప్రభుజీ, క్లాసుకి ఏకాగ్రత ఉంటుంది, బాగా వినాలని కూడా అనిపిస్తుంది. సరే, మీరు ఒక్కసారి ఇప్పుడు క్లాస్ విన్నారు కదా, ఆ మనం చెప్పిన పాయింట్లన్నీ యథాతథంగా చెప్పండి. అంటే ఇప్పుడు ఉత్సాహంగా, నిశ్చయంగా, ధైర్యంగా, ఓర్పు. ఆ పదాలు కాదు, ఆ, ఈ పదాలు కాదు. మనం ఈ గంట సేపు ఏమేమి చర్చించామో ఆ మెయిన్ విషయాన్ని పాయింట్స్ మళ్ళీ మెయిన్ చెప్పగలరా? పాయింట్స్ గుర్తుంటాయి ప్రభుజీ. ఏ ఆ, పని చేసినా సో అదే అన్నమాట. ఈ ఆ, మనం ఎన్నైనా కానీ సాకులు వెతుక్కోవచ్చు. నాకు ఇది మాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. మాతో పాటు 2016 నుంచి యాత్రలకు వస్తున్నారు. ప్రతి సంవత్సరం మేము ఎక్కడ యాత్ర తీసుకెళ్తే అక్కడికి వస్తారు. కానీ ఈ రోజు వరకు కూడా మళ్ళీ క్లాసులు కూడా వింటారు. బుధవారం రోజు క్లాసులు వింటారు మా ఆన్లైన్లో జరిగేవి. కానీ జపం చెయ్యమ్మా అని అంటే నేను జపం చేయలేను అని అంటున్నారు అనమాట. అంటే ఏంటి, వాళ్ళకి ఇంకా దీనిపైన శ్రద్ధ కలగట్లేదు, లేదా వాళ్ళకి ఇంకా పూర్తి చేయాలనే కోరిక ఉంది. అంటే శ్రద్ధ, ఆసక్తి ఉన్నాయి ప్రభుజీ, శక్తి సరిపోవట్లేదు. శక్తి సరిపోవడానికి మీరు అక్కడ ఎలా సరిపోతుంది? ఇప్పుడు ఇవి దీనికి శక్తి సరిపోనప్పుడు వేరే దగ్గర కూడా శక్తి సరిపోవద్దు. విశ్వాసం కూడా ఉండాలి కదా ప్రభుజీ. సో దృఢ శ్రద్ధ. దాన్ని ఆ సమయాన్ని కొంచెం తగ్గించుకొనైనా దీనికి అంటే రుచి సమయాన్ని పెరగాలమ్మా కేటాయించాలి. ప్రభుజీ. ప్రభుజీ మాతాజీకి ఇన్స్టాల్లోకి వచ్చాక రుచి టైమే పెరగాలి. లేదు. రుచి 24 గంటలు రావాలేమ్మా, 40 నామరుచి ప్రభుజీ రావాలి. 24 గంటలు కాకుండా రోజుకు 48 గంటలు ఉంటే బాగా అనిపిస్తుంది. ఇంకొకటి మనం అనుకుంటే బాగుంటుందని 48 గంటలు ఇచ్చిన తర్వాతకి మళ్ళీ 48 గంటలు కూడా సరిపోవట్లేదు, 72 గంటలు ఇస్తే బాగుండు అని అనిపిస్తుంది. ఖచ్చితంగా. సో మీరు 48, సో ఆ 72 గంటలు ఇచ్చినా కానీ సరిపోదు. కానీ సరిపోదు టైం అన్నమాట. అయితే మీరు బాగా బ్రహ్మలోకానికి అంటే వెళ్ళండి. అక్కడ ఉంటే అక్కడ 16 మాలలు జపం చేస్తామా? చెయ్యం. అంటే అక్కడ కూడా మానసిక ఏదో ఒక ఒత్తిడి సాకు వెతుకుతాం అనమాట. సాకులు వెతకడం కాదు ప్రభుజీ, బాగా బాగా ప్రయత్నం చేస్తున్నాను. బట్ సమ్ టైమ్స్ ఐఎమ్ ఫెయిలింగ్ అండ్ ఐఎమ్ ట్రయింగ్ వన్స్ అగైన్. ఓకే, అది సహజం. బట్ నేను ఇది ఎన్నిసార్లు పడడం లేవడం ఎప్పుడు నిలబడతాను అనే ఒక సో నిలబడేంత మనం ఇప్పుడు చిన్నపిల్లవాడు కూడా నడిచేటప్పుడు వాడు పడతా ఉంటాడు, లెగుస్తూ ఉంటాడు, పడుతూ ఉంటాడు, లెగుస్తూ ఉంటాడు, సపోర్ట్ తీసుకొని నడుస్తాడు, 4 అడుగులు వేస్తాడు. సో అలా నేర్చుకుంటూ కొంతకాలానికి నిలబడి నడుస్తాడనమాట. సో ఈ అంటే నేను చెప్పేది కాదు కదా, ఇక్కడ ప్రభుపాల వారు చెప్పారు కాబట్టి మనం దానికి అంత గట్టిగా స్ట్రెస్ చేస్తున్నారనమాట. సో మనం అది ఖచ్చితంగా ఆ స్థాయికి రావాలి. సో మిగిలినవి ఏ కార్యక్రమాలు ఉన్నా కానీ ప్రభుపాల వారు ఎన్నో సందర్భాలలో ఆయన వాళ్ళ శిష్యులకి కానీ రాసినటువంటి ఉత్తరాలు కానీ చెప్పింది ఏంటంటే ఏదో ఒక ఎక్సెప్షనల్ కేసెస్ తప్ప
ప్రతి సందర్భంలో కూడా ఆయన ఇచ్చినటువంటి అతి ముఖ్యమైనటువంటి ఆదేశం ఏంటంటే వాళ్ళు కంపల్సరీగా 16 మాలలు చేయాలి అని అనేసి చెప్పడం జరిగిందనమాట. నిన్న కూడా నేను కృష్ణకుమారి మాతాజీ ఒక లెక్చర్ వింటున్నారు వేణుగోపాల్ ప్రభుజీది. సో దాంట్లో ఒకానొక సందర్భంలో శ్రీల ప్రభుపాల వారు అంటారనమాట, నౌ బాయిల్ ద మిల్క్, అంటే ఇంకా నీళ్ళని పాలను మరిగించండి అని అనేసి. సో ఎన్ని పాలు తెచ్చి ఆ గిన్నెలో పోస్తే ఏం లాభం, కొద్దిసేపు అయినాక అవి పోతాయి కదా. సో కాబట్టి పాలను మరిగిస్తే ఏమవుతుంది, చిక్కగా అయితే వాటిని ఉపయోగించుకోవచ్చు. సో అలాగే వచ్చిన వాళ్ళందరూ ఊరికనే తిలకాలు పెట్టుకునేసి నియమాలు పాటించకుండా, లేకుంటే చెప్పిన 16 మాలలు చేయకుండా ఉన్నారనుకోండి. సో ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి మాతాజీ, సో శ్రీల ప్రభుపాల వారు ఇచ్చినటువంటి నియమాలు అనేవి శాశ్వతం, ఇవి ఎప్పుడూ పాటిస్తూ ఉండాలి, ప్రతి జనరేషన్ వాళ్ళు పాటించాలి. ఈ తర్వాత నుంచి వచ్చే వాళ్ళు ఎవరైతే శ్రీల ప్రభుపాల వారి ద్వారా శిక్షణ పొందాలనుకుంటారు ఈ భక్తి మార్గంలో, ఇవన్నీ పాటించాలి అన్నమాట. అంటే మిమ్మల్ని ఒకరిని ఉద్దేశించి అనట్లేదు, లేకుంటే ఇంకెవరిని అని ఉద్దేశించాను కదా, మనం తత్వాన్ని తెలుసుకుంటున్నాం ఇక్కడ, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది అని అనేసి. సో ఇప్పుడు వారు ఇచ్చినటువంటి నియమాలని మనం ఈ సెకండ్ జనరేషనే తుంగలో తొక్కిందనుకోండి, పాటించట్లేదు అనుకోండి, తర్వాత జనరేషన్ వాళ్ళు పాటిస్తారా? లేదు, పూర్తిగా వదిలేస్తారు వాళ్ళు, ఇంకా మేధావులుగా. 16 మాలలు కాదు, ఒకరు వచ్చి అంటారు 10 మాలలు అంటారు, 12 మాలలు అంటారు, 4 చేసినా చాలు ఇంకొకరు అంటారు. వస్తారు 12 అంటారు, ఇంకొకరు వస్తారు 8 అంటారు, ఇంకొకరు వస్తారు 4, అట్లా జనరేషన్కి దగ్గర ఇక మాలలు చేయకపోయినా ఏం కాదు అనే ఉంది స్థితికి శ్రవణం. వస్తాను. సో ప్రభుపాద్ దానికోసం ఆయన ఈ సమయాన్ని వెచ్చించలేదు, అలా ఉండాలని కోరుకోలేదు. ఎందుకంటే అలా ఉండాలనుకుంటే ఎన్నో సంస్థలు ఉన్నాయి బయట, లేవా? ఉన్నాయి ప్రభుజీ. ఉన్నాయి. సో కాబట్టి ప్రభుపాల వారు అన్నారు, ఈ మార్గంలో మీరు ప్రయాణించాలి, ప్రగతి సాధించాలి అంటే మీరు కనీసం ఇవి పాటించాలి అని అనేసి చెప్తారనమాట. సో అందుకోసం అనేసి వీటికి ప్రాముఖ్యతనివ్వాలి. మనం వీటికి మన హెల్త్ సహకరించకపోవచ్చు, సో ఆ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకునే విధంగా మనం ఏదో ఒకటి చేయాల్సిందే. ఇంకా దీనికి ఈ వేరే మార్గం ఏం లేదన్నమాట. సో ఎంతోమంది భక్తులు, అంటే నేను కూడా కొందరిని చూశాను అనమాట, వారి యొక్క చివరి స్టేజ్లో అంటే వాళ్ళ శరీరం సహకరించని స్టేజ్లో వేరే ఒక డిసీజ్ వచ్చో, రోగాలు వచ్చో, ఏదో ఒక విధంగా తర్వాత ఒక 1 మంత్ పీరియడ్లో చనిపోయిన వాళ్ళని చూసాం. అయినప్పటికీ కూడా వాళ్ళు అటువంటి క్లిష్టమైన సందర్భాలలో కూడా వాళ్ళు 16 మాలలు చేస్తూ వచ్చారనమాట. ఏదో ఇక లాస్ట్ 1-2 రోజులు కంప్లీట్గా బెడ్ రిడన్ అయిపోయేసి వాళ్ళు తినలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తప్ప, అటువంటి పరిస్థితులలో కొంతమందికి ఏం చేశారంటే అక్కడ భక్తులు ఉన్నటువంటి వాళ్ళ కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళు 24 అవర్స్ రాత్రి కూడా వచ్చి ఎవరో ఒకరు ఇద్దరు భక్తులు కీర్తన చేయడం, లేకుంటే కృష్ణ బుక్ చదవడం, భగవద్గీత చదవడం, అట్లా వాళ్ళకి వినిపించేవాళ్ళు అనమాట. సో ఆ విధంగా వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఆ కీర్తనలో పాల్గొనడం, అంటే బెడ్ మీద పడుకొని లేకుంటే జపం చేసేవాళ్ళు. సో లేకుంటే ప్రభుపాద ప్రతి ఒక షిఫ్ట్లు వేసుకునేసి ఈ టైం నుంచి షెడ్యూల్ ఉండేదన్నమాట. ఈ టైం నుంచి ఈ టైం వరకు వీళ్ళు వస్తారు, వీళ్ళు వీళ్ళు కీర్తన చేస్తారు, లేకుంటే వీళ్ళు బుక్ చదువుతారు, లేకుంటే వీళ్ళు జపం చేస్తారు, ఇక్కడ కూర్చొని చేయాలి అని అనేసి వాళ్ళకి అట్లా సేవలు చేసేవాళ్ళం అనమాట లాస్ట్ మినిట్ వరకు కూడా. సో ఆ విధంగా అంత భగవంతుడు అటువంటి వాళ్ళకి అలా ఏర్పాటు చేశాడు. మేము ప్రత్యక్షంగా నేను కూడా కొందరికి
కొందరి ఆ సమయంలో వెళ్ళి ఉన్నామన్నమాట. హాస్పిటల్లో ఉన్నప్పటికి కూడా వాళ్ళకి అటువంటి ఏర్పాట్లు చేశాం. సో కాబట్టి మనకి ఇంకా ఇప్పుడు అటు తిరుగుతున్న ఏదో ఒక కొంత అయితే శక్తి ఉంది. అసలు శక్తి లేకుండా లేం కదా. సో కాబట్టి 16 మాలలు చేయడం అనేది కంపల్సరీ. ఒక్కటే క్లాస్ వినండి చాలు, కానీ 16 మాలలు చేయడం అనేది ఉండాలి అన్నమాట కంపల్సరీగా. ఓకే. హరే కృష్ణ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇది ఇంకాను ఆ? కంటిన్యూ చేసేది ప్రభుజీ, కొద్దిగా అప్పుడు చదివింది. ఓకే. ఇది ఆ, ఇప్పుడు మనం ఎన్ని విషయాలు చర్చించాం? 3 విషయాలు. 3 విషయాలు. ఫస్ట్ వచ్చేసి ఉత్సాహ, తర్వాతకి రెండోది వచ్చేసి విషయ, మూడోది విశ్వాస, వచ్చేసి విశ్వాసం, తత్కర్మణ. సహనం. నెక్స్ట్ హరే కృష్ణ. చదవండి. ఇంకను భక్తియుక్త సేవలో సాఫల్యాన్ని పొందుటకు మానవుడు అవాంఛిత వ్యక్తుల సాంగత్యాన్ని విడిచిపెట్టాలి. వారు కర్మిష్ఠులు, జ్ఞానులు, యోగులు, ఇతర అభక్తులు. ఒకసారి ఒక గృహస్థ భక్తుడు వైష్ణవత్వానికి సంబంధించిన సాధారణ సిద్ధాంతాల గురించి, వైష్ణవుని కార్యకలాపాల గురించి శ్రీ చైతన్య మహాప్రభువును ప్రశ్నించగా వారు వెంటనే అసత్సంగత్యాగ్ ఏ వైష్ణవ ఆచార్, లౌకిక జనుల అభక్తుల సాంగత్యమును త్యజించు వ్యక్తియే వైష్ణవ ఆచరణను కలిగినట్టివాడు అని సమాధానమిచ్చారు. కనుకనే శ్రీల నరోత్తమ దాస ఠాకూరు తాందేర చరణ సేవి భక్త సనేవాస్, ఎవరైనను శుద్ధ భక్తుల సాంగత్యంలో పూర్వాచార్యులైన శ్రీల రూప గోస్వామి, శ్రీ సనాతన గోస్వామి, శ్రీ జీవ గోస్వామి, శ్రీ రఘునాథ దాస గోస్వామి, శ్రీ గోపాల భట్ట గోస్వామి, శ్రీ రఘునాథ భట్ట గోస్వామి అనే 6 గోస్వాముల చేత నిర్దేశించబడిన విధులను పాటించాలి అని ఆదేశించారు. ఎవరైనను భక్తుల సాంగత్యంలో నివసిస్తే ఆ అభక్తుల సాంగత్యాన్ని పొందే అవకాశం ఉండదు. భక్తుల సాంగత్యంలో నివసించుట కొరకు మరియు ఆధ్యాత్మిక జీవిత నియమ నిబంధనలను ఆచరించుట కొరకు ప్రజలను ఆహ్వానించుటకే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం అనేక కేంద్రాలను నెలకొల్పుతున్నది. ఓకే. భక్తియుక్త హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్ అన్నమాట. ఏంటిది? అవాంఛనీయ వ్యక్తుల సహచర్యం విడిచిపెట్టడం అనేది. అంటే భక్తులు కానటువంటి వాళ్ళ యొక్క సాంగత్యాన్ని మనం విడిచిపెట్టాలి అన్నమాట. 5th పాయింట్. ఎన్నోది ఇది? 4వదా 5వదా? 5 ప్రభుజీ, 5వ పాయింట్. సో ఇది 5వ పాయింట్ అన్నమాట దీంట్లో. సో చైతన్య మహాప్రభు స్ట్రైట్ గా చెప్పారు. ఎవరో ఒకరు వచ్చేసి చైతన్య మహాప్రభుని అడిగితే చైతన్య ప్రభు ఏమన్నారు? అసత్సంగత ఏ వైష్ణవ ఆచారం. సో ఈ లౌకిక జనుల భక్తులు కాని వారి సహవాసాలు విడిచిపెట్టాలి అని అనేసి. ఇంకా దానికి నరోత్తమ దాస్ ఠాకూర్, అదే మన ఆచార్యుల పూర్వపాచార్యులైనటువంటి నరోత్తమ దాస్ ఠాకూర్ కూడా ఏమంటారు? తాందేయ రచన సేవి భక్త సనేవాస్, అంటే భక్తుల యొక్క సాంగత్యంలో నివసించాలి అని అనేసి. సో ఇది మన పూర్వపాచార్యులైనటువంటి షడ్ గోస్వాములు కూడా ఇదే విషయాన్ని తెలియచేయడం జరిగింది. సో మనం ఎప్పుడు కూడా భక్తుల యొక్క సాంగత్యంలో ఉన్నట్లయితే ఇంకా భక్తిలో ప్రగతి సాధిస్తాం. సో ఎప్పుడైతే భక్తులు కానటువంటి వాళ్ళ సాంగత్యంలో ఉన్నాం అనుకోండి, ఏమైపోతుంది? మనం భక్తిలో ఎదగలేము అన్నమాట. సో మీ అందరికీ ఒక ప్రశ్న అనిపించవచ్చు. సో మేము ఈ ప్రపంచంలో ఉంటున్నాం, ఈ ప్రపంచంలో మరి భక్తులు కాని వాళ్ళందరితోటి మేము ప్రతిరోజు కూడా ఏం చేయాలి?
సహవాసం ఉంటుంది. వ్యవహరించాలి కదా. సో మరి మేము ఎట్లా ఆశ్రమంలో జాయిన్ కావాలి? ముందు మా ఇంట్లో వాళ్ళని వదిలిపెట్టి సో మీ అందరికి ఇచ్చే సమాధానం ఏంటంటే మేము కూడా మీతో పాటే ఉన్నాం. ఓకే, సో మేము కూడా ప్రభుజీ మీరెలా మాతో పాటు ఉన్నారు ప్రభుజీ? మీరు ఆల్రెడీ ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు. మేము ఇంకా ఈ కాంగ్రిగేషన్ లో లౌకికమైన దాంట్లో బాగా ఇరుక్కుపోయి ఉన్నాం ప్రభుజీ. మీరు కూరగాయలు ఎవరి దగ్గర కొంటారమ్మా? కూరగాయల దగ్గర ఆ? బయట ఎవరి దగ్గర వెళ్ళి కొంటారు కదా. మేము కూడా ఆశ్రమానికి వాళ్ళ దగ్గరే వెళ్ళి కొంటాం. గ్రాసరీస్ ఎక్కడ కొంటాం? కిరాణా షాప్. కిరాణా షాప్ లోనే కొంటాం. మేము కూడా కిరాణా షాప్ లోనే కొంటున్నాం. కానీ అది సాంగత్యం కాదు కదా ప్రభుజీ, అది ఆ, అవసరం అంతే. అది సాంగత్యం మీరు కాదు. ప్రభుజీ మీరు 1 అవర్ అసాంగత్యంలో ఉంటే మేము 23 అవర్స్ అసాంగత్యం. మ్మ్. అయితే ఫిజికల్ గా ఇప్పుడు రాజు యొక్క సింహాసనంలో ఒక ఈగ కూర్చుంటుంది. అయినంత మాత్రాన అది రాజు అయిపోతుందా? కాదు. కాదనమాట. సో ఆ, ఏంటంటే మన సాంగత్యంలో ఉండడం అని అంటే వాళ్ళ యొక్క ఫిజికల్గా మనం ఎక్కడ ఉన్న ప్రభుపాదుల వారు కూడా చాలాసార్లు అంటారు అన్నమాట. సో మీరందరూ అనుకుంటున్నారు నేను అమెరికాలోని న్యూయార్క్ పట్టణంలో లేకుంటే లండన్ యూరోప్లోని లండన్ పట్టణంలో ఉన్నాను అనేసి. కానీ ప్రభుపాదుల వారు ఏమని చెప్తారు? నేను ఎప్పుడు ఎక్కడ ఉన్నానంటారు? బృందావనంలో. భూలోక బృందావనంలో ఉన్నానంటారు. సో మన బాడీ ఇక్కడ ఉన్నా కానీ మన చైతన్యం దేనికి కనెక్ట్ అయి ఉండాలి? కృష్ణుడికి. సో అది నిజమైన అసోసియేషన్, సాంగత్యం అన్నమాట. సో మాకు ఆ సాంగత్యం లేదు ప్రభుజీ. ఈ క్లాస్ అయిపోతేనే సాంగత్యం దేంట్లో ఉంటది తెలుసా? త్రిగుణాల్లో ఇరుక్కునేస్తాం మేము. అందుకే సెషన్లు వింటూ సెషన్స్ తో చదువుకుంటూ ఉంటే కొంచెమన్నా ముందుకెళ్తాము అని ఆశపడుతున్నాం ప్రభుజీ. సో అదే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఇప్పుడు మాకు కష్టం వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కష్టం వచ్చినప్పుడు కృష్ణ నాకు ఈ కష్టం వచ్చింది, లేకపోతే మా త్రిగుణాలను కూడా మేము కృష్ణుడితో కలుపుతున్నాం అనుకోండి, అది సాంగత్యము, అది భక్తే అవుతుందా? అంటే త్రిగుణాలు అండ్ మేము ఏం చేసినా ఆయనకు చెప్పి చేస్తున్నాము, లేకపోతే భగవద్గీతలో ఈ శ్లోకంలో ఇలా చేసావు కానీ నువ్వు చెప్పిన ప్రకారం చేస్తున్నాం అని అనుకుంటూ చేస్తున్నాం అనుకోండి ఒక పనిని, కానీ అంటే నిరంతరం స్మరణ చేస్తూ మేము మామూలు మనుషుల్లాగే జీవిస్తున్నాం అనుకోండి, అది దేని కిందికి వస్తుంది? మీలాగా మేము భక్తులం కాదు కదా, గృహిణులుగా మాకు అది దేని కిందికి వస్తుంది? ఇది అంటే ఆశ్రమం ఒక్కటే డిఫరెన్స్ అంతే. సో బ్రహ్మచారులకైనా గృహస్థులకైనా వానప్రస్థులకైనా ఎవరికైనా కానీ వాళ్ళ యొక్క చైతన్యం అనేది లేదా వాళ్ళ యొక్క కార్యాలన్నీ కూడా భగవంతునితో కనెక్ట్ అయ్యి ఉండాలన్నమాట. సో ఆ విధంగా కనెక్ట్ అయ్యి ఉన్నట్లయితే ఏ ఆశ్రమంలో ఉన్నప్పటికీ కూడా మనం భగవంతుని సేవలలో కనెక్ట్ ఉన్నట్లయితే అది భక్తి సేవలో ఉన్నట్లే అన్నమాట. సో ఈ మాతాజీ అంటున్నారు మీ ఈ 1 గంట సేపు అయిపోయిన తర్వాత మళ్ళీ మాకు త్రిగుణాలలోకి వెళ్ళిపోతామని అనేసి. సో ఎవరైనా కానీ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మేము కూడా అదే త్రిగుణాలతోటే ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. కానీ ఏంటంటే మనం కరోనా వచ్చినప్పుడు ఎలాగైతే మాస్క్ వేసుకున్నామో, లేకుంటే ఎలాగైతే ఇంకా స్పెషల్గా హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు స్పెషల్ డ్రెస్ యూనిఫామ్ వేసుకున్నారో, సో ఆ విధంగా మనం ఈ కంటిమాల వేసుకుంటున్నాం, తిలకం పెట్టుకుంటున్నాం. ఇవే మనకి ప్రొటెక్షన్ గార్డ్స్ అన్నమాట. సో ఎప్పుడైతే ఇలా మనం ప్రొటెక్ట్ చేసుకునేసి ఎప్పటికప్పుడు మనం ఛార్జ్ చేసుకున్నామంటే అప్పుడు మనకి ఆ త్రిగుణాలు అనేవి మన మీద ప్రభావం చూపెట్టవు అన్నమాట.
సో ఆ త్రిగుణాలు మన మీద ప్రభావం చూపెట్టినంతగా మనము ప్రగతి సాధించాలి. ఓకే, సో అది చేయడానికే ఈ క్లాసులు, అది సాధించడానికే ఈ నియమాలు పాటించడం అనేది, దానికోసమే జపం చేయడం అనేది. సో ఇవన్నీ మనం ఆ, ఆచార్యులు ఇచ్చిన విధంగా పాటించామనుకోండి, ప్రతి ఒక్కరిలో మార్పు అనేది వస్తుంది. సో ప్రభుపాల వారు అది చేసి చూపించారు, ఆ మార్పుని తీసుకొచ్చి చూపించారు. అలాంటి వ్యక్తుల్ని మనం ఇప్పటికీ ఆ మార్పు పొందినటువంటి వ్యక్తుల్ని మనం చూస్తున్నాం, మనం వింటున్నాం. వాళ్ళ దగ్గర నుంచి ఆ, వాళ్ళ వాళ్ళ మార్పు వచ్చిన తర్వాతకి వాళ్ళు ఉన్నటువంటి జీవన విధానాన్ని చూసి మనం స్ఫూర్తి పొంది, మనం ఆ విధంగా దాని ద్వారానే మనం ఆకర్షించబడేసి ఈ మార్గంలో ముందుకు వెళ్తున్నాం అన్నమాట. సో కాబట్టి మనం ఈ ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా ఆ త్రిగుణాల యొక్క ప్రభావం మన మీద ఉండకుండా చూసుకోవాలి అన్నమాట. ప్రభుజీ, త్రిగుణాల నుంచి తప్పించుకోవాలంటే హిమాలయాలకు వెళ్ళిపోవాలి ప్రభుజీ. ఈ ప్రపంచంలో ఉన్నన్ని రోజులు త్రిగుణాల నుంచి ఈ భౌతికంగా ఈ బంధాల్లో ఉన్నన్ని రోజులు తప్పించుకోవడం సాధ్యపడదు ప్రభుజీ. హిమాలయాలకు వెళ్ళిపోవాల్సిందే. అర్జునుడు అలా చేయలేదు కదా. సో అందుకే అర్జునుడికే భగవద్గీత బోధించారు. కృష్ణుడు పక్కనే ఉన్నాడు కదా ప్రభుజీ. మనకు కూడా ఉన్నాడు కృష్ణుడు పక్కనే, భగవద్గీత చెప్పేసి. భగవద్గీత పుస్తకం నేను కూడా మనం కూడా పక్కనే పెట్టుకొని కూర్చుంటున్నాం ఎప్పుడు. అంటే మన పక్కన కృష్ణుడు ఉన్నట్టే అన్నమాట. మన లోపల ఉన్నాడు, మన పక్కన ఉన్నాడు. ఇక్కడ ఇచ్చారు మాతాజీ, కృష్ణుడు నన్ను తప్పక రక్షించి భక్తియుత సేవ జయప్రదం కావడానికి నాకు తోడ్పడతాడు. అవశ్య రక్షిబే కృష్ణ అని భక్తుడు తలుస్తాడు. మనకి ఇది 15th క్వశ్చన్, ఇందులోనే ఇచ్చారు ఉపదేశం. సో యాక్చువల్గా ఎందుకో మరి మేము బ్రహ్మచారులని మీకేమీ ఉండవంటారు, కానీ మేము కూడా అదే ఫ్యామిలీ మెంబర్స్ తోటి డీల్ చేయాలి. ఇంకా మీకన్నా మీ ఒక్క ఫ్యామిలీ, మాకు ఎన్ని ఫ్యామిలీస్ చూడండి. అవును ప్రభుజీ. ఎప్పుడు అంటా ఉంటాం, మీరు ఓన్లీ మీ ఒక్క ఫ్యామిలీ తోటే డీల్ చేయాలి, మీ నలుగురితోటి. మేము ఎన్ని ఫ్యామిలీస్ తోటి డీల్ చేయాలి. సో కంప్లైంట్స్ అన్ని మీ దగ్గరకే కదా ప్రభుజీ వచ్చేది. సో మీ అందరివి కూడా డీల్ చేయాలి మేమే. మొన్న పొద్దున్నే సాయంత్రం దాకా ఒకటే ప్రశ్నలు వేశారు. మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం, వేరే సిస్టర్ వాళ్ళ ఇంటికి. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో రాత్రి 10ంటికి కూడా కూర్చోబెట్టి క్వశ్చన్లు వేశారు, 11 దాకా. దేని గురించి ప్రభుజీ? దేని గురించి వేశారు? భక్తి గురించి. వీళ్ళు ఈ భక్తి, ఇన్ని నియమాలు అసలు క్రిస్టియన్లో కూడా ఇట్లా ఉండదు. లేకుంటే అంటే వాళ్ళు కాదు, ఫ్యామిలీ మెంబర్స్. అవును ప్రభుజీ. అయితే యాక్చువల్ గా కూడా మనకైతే కొంచెం తపస్య ఎక్కువే. అన్ని ధర్మాల కన్నా, అందరు అనుసరించే దానికన్నా మన దాంట్లో తపస్య ఎక్కువే అనిపిస్తుంది. అందరికి ఇవే ధర్మాలు ఉన్నాయి, కానీ వాళ్ళు ఎవరు పాటించట్లేరు. సో క్రిస్టియన్ దాంట్లో కూడా ఉన్నది ఏంటిది, దోషల్ నాట్ కిల్, జీవహింస చేయరాదు, కానీ వాళ్ళు ఆ నియమాన్ని పాటించట్లేదు. బౌద్ధ మతంలో ఉన్నది ఏంటిది, అహింస పరమో ధర్మ, పూర్తిగా అహింస. వాళ్ళు అయినా కానీ వాళ్ళు దాన్ని పాటించరు. సో మీరు ఏ ముస్లిం దాంట్లో కూడా ఉంటుంది, ప్రతి దాంట్లో ఉంటుంది, కానీ వాళ్ళు పాటించరు. సో అందుకనేసి వాళ్ళకి అది ఒక సులభం అనిపిస్తుంది, విషయం లాగా లేదనమాట. కానీ మనం ఇక్కడ ఏంటి, నిజమైన దాన్ని చెప్తున్నాం, బోధిస్తున్నాం, ఇలా పాటించాలని అంటున్నాం కాబట్టి మనల్ని మాయ పరీక్షిస్తుంది. అసలు వీళ్ళు కూడా నాటకాలు వేస్తున్నారా, లేకుంటే భక్తి చేయడానికి వచ్చారా అనేసి. మనలో ఎంత
సో లేదు మేము భక్తి చేయడానికి వచ్చామంటే ఓకే, అప్పుడు మనల్ని జయ విజయులు లోపలికి పంపిస్తారు, లేకుంటే జయ విజయులు బయటనే ఉంచేస్తారు అనమాట. ఓకే, సో జయ విజయులని దగ్గర నుంచి వాళ్ళ గేట్ నుంచి లోపలికి వెళ్ళాలి అంటే ఇవన్నీ తప్పవు అనమాట. సో అరుణ మాతాజీ, కుటుంబ అరుణ మాతాజీ, మాకు కూడా మేము ఇగో ఇక్కడ 15 మంది, మళ్ళీ ఆ, ఏంటి ఈ సండే క్లాస్లో ఒక 40-50 మంది, మళ్ళీ హైదరాబాద్లో ఒక 10-15 మంది, మళ్ళీ ప్రభుజీ మాకంటే ఎక్కువ మీరే చాలా మంది మైండ్లను రిఫ్రెష్ చేస్తున్నారు. సో వాళ్ళందరినీ వాళ్ళందరి ఆ, ఏంటి అన్ని ఆలోచనలన్నీ కూడా మా దాకా షేర్ చేస్తారు, మా దాకా వస్తున్నాయి. సో మీరే చాలా మాకంటే అదృష్టవంతులు. మీరు ఒక 4-5 డీల్ చేయాలి. ఓకే, హరే కృష్ణ. సో నెక్స్ట్ మళ్ళీ మనం టైం అయిపోయింది కాబట్టి ఆ, రేపు అయిపోతుందిలేండి, రేపు ఈ శ్లోకం కంప్లీట్ చేసేద్దాం. ఓకే, అయిపోద్ది అది ఏం మాతాజీ? ఇంకా అది కూడా 4వది కూడా మొదలు పెడతాం, కొంచెమే ఉంది ఇది. చూద్దాం రేపు టైంని బట్టి. ప్రభుజీ రేపు క్లాస్ ఉంటుందా ప్రభుజీ? రేపు ఈ 3 days ఫెస్టివల్ అదే. ఫెస్టివల్ క్లాస్ పెట్టండి ప్రభుజీ రేపు. ఉమ్, అందరూ పెట్టండి క్లాస్ ఉన్నందులో.